సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎయిస్ ఆన్లైన్. సో చాలా రోజులైంది మనం కలుసుకొని. సో ఇది ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్లో చూస్తే చాలా క్లమ్జీనెస్ అనేది ఎక్కువగా ఉంది. చాలా కంటెంట్ అనేది చాలా క్లమ్జీనెస్, కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉన్నాయి. అందులోకి వెళ్ళి కూడా నేను ఎగ్జామ్కి రావడానికి మోస్ట్ ప్రాబబుల్ కంటెంట్ ఏది ఉందో దాన్ని మనం తీసుకోవడం జరిగింది. అన్నెసెసరీ కంటెంట్ అంతా కూడా అవాయిడ్ చేసాం మనం. రైట్. సో ఎయిస్ ఆన్లైన్ మన యాప్ పేరు. సో ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, ఏడబ్ల్ఈ కానీ, లేదంటే ఎస్ఎస్సి జేఈ కానీ, సో ఈఎస్సి కానీ, గేట్ కానీ ఇలాంటి కోర్సెస్ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎయిస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇది జాగ్రత్తగా చూడండి. ఈ సింబల్ని చూడండి. ఈ సింబల్ ఉన్నటువంటి యాప్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకుంది. ఎయిస్ ఆన్లైన్ అని కొట్టారని మన గూగుల్ ప్లే స్టోర్లో ప్లీజ్ ట్రై టు అబ్జర్వ్ దిస్ సింబల్. సో ఎయిస్ ఆన్లైన్ మన యాప్ పేరు. సో ఈ ఎయిస్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కోర్సు కావాలనుకుంటున్నా ఆ కోర్సుకు సంబంధించిన అన్ని కూడా చూసుకొని మీరు పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఒరిజినల్ కరెంట్ అఫైర్స్. రైట్. ఎవ్రీ ఇయర్ మీ అందరికి తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 21 ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఏ నేషనల్ సివిల్ సర్వీసెస్ డే అనేది మనకి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో ఈ సంవత్సరానికి సంబంధించిన సివిల్ సర్వీసెస్ డే అనేది యొక్క థీమ్ ఏంటిదంటే ఇది. సో విజన్ ఇండియా 2047 అండ్ బ్రింగ్ ద సిటిజన్స్ అండ్ ద గవర్నమెంట్ క్లోజర్ అని చెప్తున్నాడు. సిటిజన్స్ని, గవర్నమెంట్ని క్లోజర్ చేయాలి. ఆ చేయాల్సిన బాధ్యత ఎవరిది? సివిల్ సర్వీసెస్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ యొక్క బాధ్యత అని చెప్తున్నారు. ఇప్పుడు 1947లో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 ఏప్రిల్ 21 రోజు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పట్లో సో ఐఏఎస్ ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించుకొని మనం ఎవ్రీ ఇయర్ అనేది మనకి ఏప్రిల్ 21ని సివిల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో థీమ్ ఇంపార్టెంట్ అండ్ డే అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ డే. సో ఎవ్రీ ఇయర్ మనందరికీ తెలుసు ఎర్త్ డే ఏప్రిల్ 22 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఏ ఎర్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దట్ ఈస్ అదర్వైజ్ సో ఇంటర్నేషనల్ మదర్స్ డే అని చెప్తాం, లేదంటే ఇంటర్నేషనల్ సో మదర్ ఎర్త్ డే లేదంటే ఎర్త్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటిదంటే ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనేది దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఈస్ సో 2022కి సంబంధించినటువంటి థీమ్ ఏంటిది? ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనే థీము. సో దాదాపు 4.1 ట్రిలియన్ రూపీస్ అనేది అవసరం మన ప్లానెట్ని కాపాడుకోవడానికి. మనం చేసిన డ్యామేజ్, మనిషి యొక్క దురాశ వల్ల ఆల్రెడీ ప్లానెట్కి చాలా డ్యామేజ్ జరిగింది. మన ప్లానెట్ని మనం కాపాడుకోవాలంటే దాదాపు 4.1 ట్రిలియన్ డాలర్ రూపీస్ అనేది అవసరం. దట్ ఈస్ అందుకోసం ఇక్కడ థీమ్ ఏం పెట్టారు? ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనే థీమ్ తోటి ఈ సంవత్సరానికి 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి ఎర్త్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఓకే రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1970 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎర్త్ డేని. నేషనల్ పంచాయత్ రాజ్ డే. సో మీ అందరికీ తెలుసు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా భారతదేశంలో మనకి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 1992లో మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రావడం జరిగింది. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాజ్ వెల్ యాజ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా పంచాయత్ రాజ్ అండ్ మున్సిపాలిటీకి సంబంధించింది. కానీ 73rd అనేది దేనికి సంబంధించింది? పంచాయత్ రాజ్కి సంబంధించింది. ఈ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇది ఏప్రిల్ 24 1993 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఏది 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వాట్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. దానికి సంబంధించిన అమెండ్మెంట్ ఏప్రిల్ 24 1993 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందుకోసం ఏప్రిల్ 24ని ఎవ్రీ ఇయర్ మనము నేషనల్ పంచాయత్ రాజ్ దివాస్గా ఆర్ అదర్వైజ్ నేషనల్ పంచాయత్ రాజ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో భారతదేశంలో మనకి ఫస్ట్ పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది మనకి రాజస్థాన్లో స్టార్ట్ అయింది. నగౌర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద రాజస్థాన్లో మనకి ఇండియాలో ఫస్ట్ టైం రాజస్థాన్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. 1959లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో పంచాయత్ రాజ్ సిస్టమ్ స్టార్ట్ అయింది నగౌర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద రాజస్థాన్. అండ్ 24th. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ మలేరియా డే ఏప్రిల్ 25th. సో ఏప్రిల్ 25ని వరల్డ్ మలేరియా డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఎవ్రీ ఇయర్ అనేది. సో టు క్రియేట్ ద అవేర్నెస్ ఓవర్ ద వాట్ మలేరియా గురించి. దాన్ని సో ఫస్ట్ టైం 25th ఏప్రిల్ నుంచి మన 2008 నుంచి ఫస్ట్ టైం వరల్డ్ మలేరియా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే దీని గురించి సో మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, మలేరియా ఎందువల్ల వస్తుంది, ప్లాస్మోడియం వావాక్స్ వల్ల వస్తుంది, ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో వల్ల వస్తుంది, ఇలాంటి వాటన్నిటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం, మళ్ళీ మలేరియా నుంచి మనం కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటికి సంబంధించినటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సరే 2022కి సంబంధించి చూస్తే ఆర్గనైజ్ ద ఇన్నోవేషన్ టు రెడ్యూస్ ద మలేరియా డిసీజ్ బర్డెన్ సో అండ్ సేవ్ లైఫ్స్ అనే థీమ్ తోటి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సో థీమ్తో సెలబ్రేట్ చేసింది ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది. హార్నెస్ ఇన్నోవేషన్ టు రెడ్యూస్ ద మలేరియా డిసీజ్ బర్డెన్ అండ్ ద సేవ్ ల లైఫ్స్ అనే థీమ్ తోటి మనకి 2022కు సంబంధించినటువంటి మలేరియా డేని సెలబ్రేట్ చేయడం జరిగింది ఏప్రిల్ 25th.
అలానే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ డే ఏప్రిల్ 26 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఏ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ డే. మనకి 2001 నుంచి మనం ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇది సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఎవరంటే ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ఆర్గనైజేషన్? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉంటుంది? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఆర్గనైజేషన్ షార్ట్ టర్మ్ వి కాల్ వాట్ విపో అని చెప్తూ ఉంటాం మనం. ఎందుకు ఏప్రిల్ 26 సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఈ విపో అనేది సో మనకి ఆ రోజు ఏప్రిల్ 26 ఆఫ్ ద 1970s ఈ కన్వెన్షన్ అనేది సైన్ చేయడం జరిగింది. దేనికి సంబంధించిన కన్వెన్షన్? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించిన కన్వెన్షన్ అనేది సైన్ చేశాం. అందుకోసమే ఈ కన్వెన్షన్ అనేది సో ఏప్రిల్ 26 1970లో సైన్ చేయడం వల్ల ఆ ఏప్రిల్ 26ని మనం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరానికి సంబంధించినట్టయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ద యూత్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యూత్ అండ్ ఇన్నోవేటింగ్ ఫర్ ద వాట్ బెటర్ ఫ్యూచర్, ఇన్నోవేటింగ్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్ అనే థీమ్ తోటి మనము ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి ఐపీ అండ్ ద యూత్ అండ్ ఇన్నోవేటింగ్ ఫర్ ద వాట్ బెటర్ ఫ్యూచర్ అనే థీమ్ తోటి మనకి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది ఏప్రిల్ 26. అండ్ నెక్స్ట్ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్. జనరల్గా ఎవ్రీ ఇయర్ జనరల్గా లాస్ట్ వీక్ ఆఫ్ ద ఏప్రిల్ని ఇమ్యునైజేషన్ వీక్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరానికి కానీ మనకు మొన్న 24th ఆఫ్ ద ఏప్రిల్ నుంచి 38th ఆఫ్ ద ఏప్రిల్ 2022 వరకు మనకి వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ సెలబ్రేట్ చేయడం జరిగింది. సో మనకి లాంగ్ లైఫ్ ఫర్ ఆల్ అనే థీమ్ తోటి వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో కూడా మనం వ్యాక్సిన్స్ తీసుకుంటున్నాం, కరోనా వ్యాక్సిన్స్ ఇమ్యునైజేషన్ కోసం. అందువల్ల సో ఇది ఎక్కువ మొత్తంలో మనకి ఇమ్యునైజేషన్కి సంబంధించినంత కూడా న్యూస్లో ఉంది కాబట్టి ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఓకే ఫైన్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. బుక్స్ అండ్ ఆథర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు వినోద్ రాయ్. సో ఇండియాలో ఉన్నటువంటి హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకుంటే ఆ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ లిస్ట్లో ఇతను టాప్ 1 ర్యాంక్లో ఉంటాడు వినోద్ రాయ్. అంతకుముందు మనకి బీసీసీఐకి కూడా సో మనకి అంబుడ్స్మన్గా పనిచేయడం జరిగింది ఎవరు? వినోద్ రాయ్కి సంబంధించి. సో అందుకోసం బీసీసీఐలో పనిచేసినప్పుడు ఆయన బుక్ రాయడం జరిగింది. సో ఆ బుక్ పేరు ఇదేంటిది? నాట్ జస్ట్ నైట్ వాచ్మెన్ బై మై ఇన్నింగ్స్ ఇన్ ద వాట్ బీసీసీఐ. సో క్రికెట్కి సంబంధించి సో ఇతను అంబుడ్స్మెన్స్గా అపాయింట్ చేయడం జరిగింది అప్పట్లో క్రికెట్కి సంబంధించి దాన్ని చూడడానికి కోసం. దాంట్లో సో ఇతను ఆ క్రికెట్ ఎక్స్పీరియన్స్ గురించి బుక్ రాయడం జరిగింది ఎవరు? వినోద్ రాయ్. సో నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఎందుకంటే బుక్ కన్నా కూడా ఈ పర్సన్ ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్నటువంటి వెరీ ఫ్యూ హానెస్ట్ పీపుల్లలో ఇతను ఒకడు వినోద్ రాయ్. కాక్గా కూడా పనిచేయడం జరిగింది అంతకుముందు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ appointed as a principal scientific advisor to the what government of India. So principal scientific advisor to government of India. So ఇతను ఇంతకుముందు మనకి ఐసిఎస్సి బెంగళూరులో దీంట్లో పనిచేయడం జరిగింది. ఎవరు? ఈ అజయ్ కుమార్ సూద్ ఐసిఎస్సి బెంగళూరులో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అతను. సో ఇంతకుముందు మనకి విజయ రాఘవన్ ఉండేది. విజయ రాఘవన్ అనేది ఏప్రిల్ 2కి అతని టర్మ్ అయిపోయింది. అతని ప్లేస్లో మనకి అజయ్ కుమార్ సూద్ని మనకి అపాయింట్ చేయడం జరిగింది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ విషయానికి వస్తే లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్. సో లతా మంగేష్కర్ వాళ్ళ ఫాదర్ పేరే దీనానాథ్ మంగేష్కర్. సో ఆ లతా మంగేష్కర్ వాళ్ళ ఫాదర్ దీనానాథ్ మంగేష్కర్ పేరు మీదుగానే ఈ అవార్డు అనేది ఎవ్రీ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రిలెంట్లెస్ సర్వీస్ చేస్తుంటారో వాళ్ళకి సెల్ఫ్లెస్ సర్వీస్ టు ద వాట్ కంట్రీ అండ్ ద సొసైటీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంటుంది. ఏది? సో రిసీవ్డ్ ద అవార్డ్. సో దిస్ ఫస్ట్ దీనానాథ్ లతా మంగేష్కర్ అవార్డు అనేది ఫస్ట్ టైం. సో ఎవరికి ఇచ్చారు అంటే నరేంద్ర మోదీ రిసీవ్ చేసుకోవడం జరిగింది దీన్ని ఎవ్రీ ఇయర్. సో ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇన్ ద సెన్స్ ఈ సంవత్సరం నుంచే. సో మనకి ఫస్ట్ టైం ఇది సో లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అనేది మనకి ముంబైలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే. సో సొసైటీలో రిలెంట్లెస్ సర్వీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి. నెక్స్ట్ ఇది సో ఈ అవార్డు యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ. సో వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ అనేది ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ ఎవరి కింద పనిచేస్తుంది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎక్కువ మొత్తంలో వాడి జనాలకి సర్వీస్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ అవార్డు ఇస్తుంటారు ఎవ్రీ ఇయర్. అలా ఈ సంవత్సరం ఇండియాలోకి సంబంధించి సో ఈ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ వాళ్ళు ఇచ్చే అవార్డు అనేది మనకి మేఘాలయ రాష్ట్రానికి ఒక ఈ ప్రపోజల్ సిస్టమ్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎలక్ట్రానిక్ ప్రపోజల్ సిస్టమ్ ఈ ప్రపోజల్ సిస్టమ్ అనే ప్రాజెక్టు ఏ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది? మేఘాలయ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మేఘాలయ గవర్నమెంట్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ సొసైటీ వాళ్ళ అవార్డుని దక్కించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎక్కువగా జనాలకు సర్వీస్ డెలివరీ కోసం వాడుతున్నారని చెప్పేసి మేఘాలయ రాష్ట్రానికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రానికి? మేఘాలయ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఏ స్కీమ్కి? ఈ స్కీమ్ అనేది సో ఈ ప్రపోజల్ అనే సిస్టమ్కి ఇవ్వడం జరిగింది.
ఏ అవార్డు? యునైటెడ్ నేషన్స్ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అవార్డు అనేది దీనికి రావడం జరిగింది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ప్రపోజల్ సిస్టమ్ ఏముంది ఇదంతా మనకు అవసరం లేదు, జస్ట్ ఏ రాష్ట్రానికి వచ్చింది దేనికి వచ్చింది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఎలిజబెత్ II మనకు బ్రిటిష్ రాణి పరిపాలించినటువంటి దేశాలన్నింటిని ఏమంటాం? కామన్వెల్త్ నేషన్స్ అని చెప్తుంటామా లేదా? సో అట్లా మనకి దాదాపు కామన్వెల్త్ కంట్రీస్ ఒక 54 నేషన్స్ ఉన్నాయి. 54 దేశాలని దాదాపు మనకి బ్రిటన్ క్వీనే పరిపాలించింది. అలా బ్రిటన్ క్వీన్ పరిపాలించినటువంటి అన్ని దేశాలను ఏమంటాం మనం? కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. అలా కామన్వెల్త్ కంట్రీస్లలో ఎవరైతే మనకి ఎక్కువ మొత్తంలో సోషల్ సర్వీస్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డు ఇస్తుంటారు. ఏ అవార్డు? సో కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్ అనేది ఇస్తుంటారు ఎవరైతే ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్. సో ఈ పాయింట్స్ ఆఫ్ లైట్స్ అవార్డ్ ఈస్ అవుట్ స్టాండింగ్ ఇండివిజువల్ వాలంటీర్స్, పీపుల్ హూ ఆర్ మేకింగ్ ద చేంజ్ ఇన్ దేర్ కమ్యూనిటీ. సొసైటీలో మార్పులు తీసుకొచ్చే వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో ఇది విద్యానోదో అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఇతను స్టార్ట్ చేశారు ఎవరు? కిషోర్ దాస్. ఇక్కడ మనకి బంగ్లాదేశ్కి సంబంధించిన అతను. సో ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన అతనికి సో ఈ విద్యానోదో అనే ఎన్జిఓ ద్వారా పీపుల్ లోపల చేంజెస్ తీసుకొచ్చినందుకంటూ 1200 చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినందుకు క్వీన్ ఎలిజబెత్ II అవార్డు అనేటువంటి కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ ద లైట్ ఏషియా అవార్డు అని రావడం జరిగింది. కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు రావడం జరిగింది. ఓకేనా? సో ఇది జనరల్గా కామన్వెల్త్ కంట్రీస్కే ఇస్తారు. అంటే ఏ దేశాన్ని అయితే బ్రిటిష్ రాణి పరిపాలించిందో అలాంటి దేశంలో ఉన్న జనాలకు మాత్రమే ఇస్తారు. ఎవరైతే జనాల లోపల మార్పులు తీసుకొచ్చారో అలాంటి వాళ్ళకి. ఇక్కడ చూసే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఎవరు? కిషోర్ దాస్. బంగ్లాదేశ్కి సంబంధించిన కిషోర్ దాస్ ఈ విద్యానోదో అనే ఒక ఎన్జిఓ ద్వారా 1200 చిల్డ్రన్స్ యొక్క జీవితంలో మార్పులు తీసుకొచ్చినందుకు గాను సో క్వీన్ ఎలిజబెత్ అవార్డు ఇచ్చేటువంటి కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు అనేది మనకి ఇతనికి రావడం జరిగింది. ఎవరు? కిషోర్ దాస్కి రావడం జరిగింది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, జస్ట్ చూస్తే ఐడెంటిఫై చేయొచ్చు మనకి ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ బబితా సింగ్కి గ్లోబల్ పీస్ అంబాసిడర్ అనే 2022 అవార్డు రావడం జరిగింది. గ్లోబల్ అంబాసిడర్ 2022 అనే అవార్డు రావడం జరిగింది. ఎవరికి? బబితా సింగ్. ఈ అవార్డు ఎవరిచ్చారో? ఈ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఏది? ఏషియా ఆఫ్రికా కన్సోర్టియం. ఏషియా ఆఫ్రికా కన్సోర్టియం అనే ఒక ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ. సో ఈ ఏషియా అండ్ ఆఫ్రికా కన్సోర్టియం అనే ఆర్గనైజేషన్ అనేది సో ఈ అవార్డుని ఈమెకి కన్ఫర్ చేయడం జరిగింది. గ్లోబల్ పీస్ అంబాసిడర్ 2002 ఎవరికి? బబితా సింగ్కి. సో ఈ బబితా సింగ్ అనే ఆమె ఎవరు? సో హూ ఇస్ దిస్ బబితా సింగ్? సో ఈ నైజీరియాలో బార్న్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో స్పోర్ట్స్ని కానీ ఆర్ట్ని కానీ కల్చర్ కానీ ప్రమోట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. ప్రమోటింగ్ ద పీస్ త్రూ ద ఎడ్యుకేషన్ కానీ స్పోర్ట్స్ కానీ ఆర్ట్ కానీ కల్చర్ కానీ డిప్లొమసీ ద్వారా పీస్ని ప్రమోట్ చేసినందుకు గాను సో ఈమెకు ఏషియా ఆఫ్రికా అనే కన్సోర్టియం ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దీన్ని సో గ్లోబల్ పీస్ అంబాసిడర్ 2002 అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జేఎఫ్ కెనడీ అవార్డ్. జేఎఫ్ కెనడీ మనకి తెలుసు మీ అందరికీ, అమెరికన్ ప్రెసిడెంట్ జేఎఫ్ కెనడీ. సో అలా ఈ అమెరికన్ ప్రెసిడెంట్ పేరు మీద అవార్డు అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. జాన్ కెనడీ లైబ్రరీ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. జేఎఫ్ కెనడీ లైబ్రరీ ఫౌండేషన్ వాళ్ళు. సో ఈ జేఎఫ్ కెనడీ లైబ్రరీ ఫౌండేషన్ వాళ్ళు సో మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలామంది 5గురికి ఇచ్చారు, 4 అమెరికన్స్ ఉన్నారు. ఆ 4 అమెరికన్స్ మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ కాదు. కానీ అమెరికా అనేది సో ఎక్కువ మొత్తంలో ఉక్రెయిన్ని సపోర్ట్ చేసింది, రష్యాని అపోజ్ చేసింది. కాబట్టి సో మనకి ఈ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ ఎవరైతే ఉన్నారో సో ఇతనికి మనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఏది? జేఎఫ్ కెనడీ. సో జేఎఫ్ కెనడీ అవార్డు అనేది ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు ఈ అమెరికా వాళ్ళకు మనకు అవసరం లేదు. సో ఈ అమెరికా వాళ్ళు అవసరం లేదు. సో కాబట్టి సో మిగతా వాళ్ళకి ఎవరికి ఇచ్చారన్న నీకు అవసరం లేదు. సో జెలెన్స్కీ అనే అతనికి ఇవ్వడం జరిగింది మనకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్. న్యూస్లో ఉన్నాడు కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, ఫస్ట్ టైం ఎవర్ సో ప్రొఫైల్ ఇన్ ద కరేజ్ అవార్డ్. సో ఇది చూడండి, జేఎఫ్ కెనడీ ప్రొఫైల్ ఇన్. సో ఇక్కడ చూడండి, కరేజ్ అవార్డ్ 2022 5 ఇండివిజువల్స్. కరేజ్ చూపించిందంట ఎవరు? జెలెన్స్కీ ఎక్కువ మొత్తంలో కరేజ్ చూపించాడని చెప్పేసి సో అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్. ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ అనేది మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వాళ్ళకి సంబంధించింది. యుఎన్ఈపీ. ఇది ఎక్కడ ఉంటుంది? నైరోబీ, కెన్యాలో ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తుంటారు. దిస్ ఇస్ ద యునైటెడ్ నేషన్స్ హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆనర్. సో ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఇచ్చే హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ఇదే. ఈ ఆర్గనైజేషన్ యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది? నైరోబీ, కెన్యాలో ఉంది. వీళ్ళు ఇచ్చే అవార్డు అనమాట. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చే హైయెస్ట్ అవార్డు. ఏ ఫీల్డ్లో? ఎన్విరాన్మెంటల్ ఫీల్డ్లో. సో 2005 నుంచి ఈ అవార్డు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏ ఇయర్ నుంచి? 2005 నుంచి ఈ అవార్డు స్టార్ట్ చేయడం సార్. ఏ అవార్డు? ద ఛాంపియన్స్ ఆఫ్ ద అవార్డ్ ఎర్త్ అవార్డు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ఇయర్ నుంచి? 2005 నుంచి. ఎవరు ఇస్తున్నారు? యుఎన్ఈపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు హాలీవుడ్ యాక్టర్. సో హాలీవుడ్ యాక్టర్ డేవిడ్ అటెన్బర్గ్.
సో డేవిడ్ అటెన్బరో మనకి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది రావడం జరిగింది. సో ఇతనికి ఎక్కువ మొత్తంలో మనకి సొసైటీలో సో ఈ క్లైమేట్ చేంజ్ గురించి కానీ, సో వీటి ఎర్త్ ప్రొటెక్షన్ గురించి కానీ, ప్లాంట్స్ గురించి కానీ, ప్లాస్టిక్ వేస్ట్ గురించి మేజర్గా ఇతను ప్లాస్టిక్ వేస్ట్ గురించి ఎక్కువ మొత్తంలో అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇతనికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి? సో డేవిడ్ అటెన్బర్గ్కి ఇవ్వడం జరిగింది. ఏ అవార్డు? ద ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు. సో 2022 అనేది యునైటెడ్ నేషన్స్ ఇచ్చే హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డు మనకి ఇతనికి రావడం జరిగింది. ఎవరికి? డేవిడ్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఇచ్చే హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డు ఇదే కాబట్టి సో ఎగ్జామినేషన్లో రావడానికి స్కోప్ కూడా ఎక్కువగా ఉంది. 2005 నుంచి స్టార్ట్ అయింది. 2021 ఇంతకుముందు 22 అన్నట్టున్న 21 ఇయర్కి గాను ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ లీడర్స్, దట్ ఈస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్. WEF స్టాండ్స్ ఫర్ ద వాట్? వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2002 క్లాస్ ఆఫ్ ద వాట్? యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డ్. యంగ్ లీడర్స్ అంటే బిలో 40 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ ఉన్న వాళ్ళు. బిలో 40 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ ఉండి ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉన్న వాళ్ళనే యంగ్ గ్లోబల్ లీడర్స్ అని చెప్తుంటారు. ఎవరికైతే ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉందో బిలో 40 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ ఉండి, బిలో 40 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ ఉండి ప్రపంచాన్ని మార్చగల కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళని మనం యంగ్ గ్లోబల్ లీడర్స్ అని చెప్తుంటాం. అలా ప్రపంచంలో దాదాపు 109 మంది సో యంగ్ గ్లోబల్ లీడర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెలెక్ట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ముగ్గురు ఇండియన్స్ కనిపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ పంజాబ్ నుంచి ఎంపీ అయినటువంటి రాఘవ చద్దా, అండ్ నెక్స్ట్ వచ్చేసి రాధికా గుప్తా కనిపిస్తుంది. నెక్స్ట్ మైకలో ఫెడ్రో అనే వీళ్ళు ముగ్గురు కూడా మనకు కనిపిస్తున్నారు. ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ వీళ్ళు. ఇక్కడ చూసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ 2022 క్లాస్ ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ అంటే బిలో 40 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ ఉండి ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల శక్తి ఉన్న వాళ్ళనే యంగ్ గ్లోబల్ లీడర్స్ అని చెప్తుంటాం. సో ఈ యంగ్ గ్లోబల్ లీడర్స్ కేటగిరీలో చూసుకుంటే ఇక్కడ రకరకాల కేటగిరీస్లో మనకి ఉన్నారు. మనం ఇంతకుముందు చూసాం. సో రాధికా గుప్తా వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద వార్డ్. సో దిస్ మ్యూచువల్ ఫండ్ ఎడెల్విజ్ అనే మ్యూచువల్ ఫండ్కి సో మనకి సీఈఓగా పనిచేస్తున్నారు. అట్లానే వినీతా సింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ, షుగర్ కాస్మెటిక్ లిమ్స్ ఆఫ్ ఇండియా. అండ్ పబ్లిక్ ఫిగర్ వచ్చేస్తే రాఘవ చద్దా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ ద పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అయితే జైదీప్ బన్సాల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద దిస్ గ్లోబల్ హిమాలయన్ ఎక్స్పిడిషన్. సో రితేష్ మాలిక్, ఫౌండర్ ఆఫ్ ద ఇన్నోవేషన్ కోవర్కింగ్ ఇన్ ఇండియా. అండ్ సుశేల్ సమీర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద ఇన్నోవేషన్. వీళ్ళంతా కూడా మనకి ఇండియా నుంచి ఆ లిస్టులో 109 మంది గ్లోబల్ లీడర్స్ ఉన్నారు కదా. ఆ 109 మంది గ్లోబల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఇండియా నుంచి ఆ లిస్ట్లో ఉన్నవాళ్ళు మనకి. ఏ లిస్ట్లో? సో దిస్ 7 ఇండియన్స్ ఆర్ ఫీచర్డ్ ఇన్ ద వార్డ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ క్లాస్ ఆఫ్ ద వార్డ్ 2022 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇచ్చినటువంటి. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంటుంది? డావోస్, స్విట్జర్లాండ్లో ఉంటుంది. సో ఈ డావోస్, స్విట్జర్లాండ్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ 109 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే దాంట్లో 7 మెంబర్స్ ఎక్కడి నుంచి ఉన్నారు? ఇండియా నుంచి వీళ్ళు ఉండడం జరిగింది. సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని నీకు డౌట్ వస్తుంది. మేజర్గా రాఘవ్ చద్దా అని గుర్తుపెట్టుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉన్నాడు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈమె రాధికా గుప్తా అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ రితేష్ మాలిక్ కూడా, దట్ ఈస్ ద కో-ఫౌండర్ ఆఫ్ ద వార్డ్ ఇన్నోవేషన్ కోవర్కింగ్ ఆర్గనైజేషన్కి సంబంధించి. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇదంతా కూడా సీజన్, స్పోర్ట్స్ సీజన్. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత జనరల్గా 2021 అనేది ఇయర్ అయిపోయింది కాబట్టి ఆ ఇయర్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఆధారంగా చాలా వరకు ఉన్నటువంటి స్పోర్ట్స్ మ్యాగజైన్స్ అనేటివి చాలా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ మ్యాగజైన్స్, ఆ స్పోర్ట్స్ మ్యాగజైన్స్ అవార్డు ఇచ్చడంలో మనకి విజ్డెన్ మ్యాగజైన్ ఏదైతే ఉందో ఇది బైబిల్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారు. విజ్డెన్ మ్యాగజైన్ బైబిల్ ఆఫ్ క్రికెట్. అంటే క్రికెట్ నుంచి ఎప్పుడో 1800 నుంచి ఆల్మోస్ట్ ఈ మ్యాగజైన్ అనేది ఉంది. క్రికెట్ గురించి డాటా అంతా వీళ్ళ దగ్గరనే ఉంటుంది. విజ్డెన్ మ్యాగజైన్, దీన్ని బైబిల్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారు ఈ విజ్డెన్ మ్యాగజైన్. సో ఈ విజ్డెన్ మ్యాగజైన్ కూడా 2021లో ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగా సో దట్ ఈస్ అవార్డ్ విజ్డెన్స్ 5 క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్ 2022 అని మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇండియా నుంచి ఇక్కడ రోహిత్ శర్మ అండ్ జాస్ప్రీత్ బుమ్రా ఇద్దరు కనిపిస్తున్నారు మనకి. విజ్డెన్ క్రికెట్, బైబిల్ ఆఫ్ ద క్రికెట్, దట్ ఈస్ ద సో విజ్డెన్ ఆల్మాక్లో ఇండియా నుంచి మనకి ఇద్దరు ఉన్నారు. ఎవరు? జాస్ప్రీత్ బుమ్రా ఉన్నారు అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా విజ్డెన్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ లిస్ట్లో ఉన్నారు మనకి, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి న్యూజిలాండ్కి సంబంధించి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఉమెన్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. సో ఉమెన్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి సౌత్ ఆఫ్రికన్ ఉమెన్ స్టార్ డేన్ వాన్. సో డేన్ వాన్, ఇక్కడ ఉమెన్ ఉంది కదా. సో ఈమె సౌత్ ఆఫ్రికా చెందిన ఆమె డేన్ వాన్. సో ఈమె మాత్రమే మనకి సో విజ్డెన్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ లిస్ట్లో ఉన్నటువంటి 5 4 మెన్ అయితే ఒక ఉమెన్ మాత్రమే ఉంది, డేన్ వాన్. సో సౌత్ ఆఫ్రికా నుంచి సంబంధించి మిగతా రోహిత్ శర్మ అండ్ మిగతా వీళ్ళు ఉన్నారు. ఓకేనా, ఇక్కడ మిగతా వాళ్ళు ఉన్నారు. మనకి ఇండియన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. విజ్డెన్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్లో ఇండియన్స్ ఎవరు ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, రైట్.
నెక్స్ట్ అట్లానే సో 23rd లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవర్. లారియస్ అనేది కూడా ఏంటిది? ఇదొక్కటి కూడా మ్యాగజైన్. లారియస్ అనేది కూడా ఏంటిది? స్పోర్ట్స్ మ్యాగజైన్ అండ్ అది కూడా ఒక ఆర్గనైజేషన్. ఇంతకుముందు విజ్డన్ అయితే ఎట్లా అనుకున్నామో విజ్డన్ లాగానే ఇది కూడా అలాంటిదే. ఏది? లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్. ఈ లారియస్ స్పోర్ట్స్ అవార్డు కూడా 2000 సంవత్సరం నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దీంట్లో 6 కేటగిరీలో ఇస్తారు. స్పోర్ట్స్ ఉమెన్ కానీ, స్పోర్ట్స్ మ్యాన్ కానీ, టీమ్ కానీ, బ్రేక్ త్రూ కానీ ఇలా అన్ని రకాలుగా ఇస్తారు. ఇలా చూసుకుంటే మనకి 2021 కానీ సో ఈ లారియస్ అవార్డు సంబంధించి బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా మనకి మ్యాక్స్ వెర్స్టాపెన్ మనకి ఈ F1 ఫార్ములాకి సంబంధించిన అతను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జమైకన్ మనకి రన్నర్ ఎవరైతే ఉన్నారో ఎలాయ్ థామ్సన్, ఈమె స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎవరి ప్రకారము? లారియస్ స్పోర్ట్స్ వరల్డ్ ప్రకారం. ఈ లారియస్ వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం F1 రేస్కి సంబంధించి ఇక్కడ ఎలాని థామ్సన్ మనకి సో మీ అందరికి తెలుసు ఒలింపిక్ గేమ్స్లో చాలా గోల్డ్ మెడల్స్ గెలవడం జరిగింది మనకి. సో ఈ జమైకాకు చెందిన ఆమె. అలానే ఇక్కడ చూసుకుంటే మనకి సో ఈ మ్యాక్స్ వెర్స్టాపెన్ సో F1 ఫార్ములా రేసర్. సో వీళ్ళిద్దరు కూడా లారియస్ స్పోర్ట్స్ అవార్డు 2021 వీళ్ళకి 22 అనేది వీళ్ళకి రావడం జరిగింది. ఓకేనా? సో విజ్డన్ది వేరు. విజ్డన్ది ఓన్లీ క్రికెట్కి సంబంధించినవి ఉంటాయి. ఇందులో విజ్డన్ క్రికెటే ఉంటాయి. ఇందులో అయితే 2 అవార్డ్స్ అనేటివి ఉంటాయి మనకి. ఓకే. నెక్స్ట్ ట్విట్టర్. సో ట్విట్టర్ మీ అందరికీ తెలుసు. ట్విట్టర్ అనేది మనకి ఎలాన్ ముస్క్ అనేది కొనడం జరిగేసింది. సో వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ ముస్క్ ఏప్రిల్ 26 రోజు దీన్ని కొనడం జరిగింది. ఎంత? $44 బిలియన్ పెట్టేసి మనకి ట్విట్టర్ని మనకి ఎలాన్ ముస్క్ అనే పర్చేస్ చేయడం జరిగింది. సో దీన్ని 2006 సంవత్సరం జూలైలో సో ట్విట్టర్ని లాంచ్ చేయడం జరిగింది. జాక్ డోర్సే కానీ, నోవా గ్లాస్ కానీ, బిజు స్టోన్ కానీ, ఇవాన్ అనే నలుగురు కలిసి దీన్ని ఈ ట్విట్టర్ని 2006 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ట్విట్టర్ CEO ఇండియానే అయ్యాడు కదా ఇప్పుడు పరాగ్ అగర్వాల్. సో ఈజ్ అవర్ ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ద CEO ఆఫ్ ద ట్విట్టర్. సో ట్విట్టర్ని ఇప్పుడు సో టెస్లా కంపెనీ యొక్క కో-ఫౌండర్ అయినటువంటి ఎలాన్ ముస్క్ అనేది సో ఇప్పుడు ట్విట్టర్ దీన్ని కొనేయడం జరిగింది. దీన్ని ఎంతకి? $44 బిలియన్ కొనడం జరిగింది. సో ఎలాన్ ముస్క్ బైస్ ద ట్విట్టర్ ఫర్ ద $44 బిలియన్. దిస్ నంబర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఎగ్జామినేషన్ అడుగుతుంటాడు ఎన్ని డాలర్లకి కొన్నాడు అని. దట్ ఈస్ $44 బిలియన్ దీన్ని ట్విట్టర్ని కొనేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ సమ్మిట్స్ విషయానికి వచ్చేస్తే గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వాటి ఇన్నోవేషన్. సో ఆయుష్ అంటే మనకు సంబంధించిన భారతదేశంలో ఉన్నటువంటి ఆయుర్వేద కానీ, యోగా కానీ, న్యాచురోపతి కానీ, యునానీ సిద్ధ, హోమియోపతి సిస్టమ్స్ అన్నిటిని కలిపి ఏమంటాం మనం? ఆయుష్ అని చెప్తాం. అన్నీ కలిపితేనే ఆయుష్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2022 మనకి మహాత్మా గాంధీ మందిర్ గాంధీనగర్లో గుజరాత్లో జరగడం జరిగింది. సో ఏప్రిల్ 2020 నుంచి 22 వరకు. సో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ ఆయుష్ను ప్రమోట్ చేయడానికి కోసం ఆయుష్ అనే ఒక మెడిసిన్ ఫీల్డ్ లోపల ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి కోసం ఇప్పటి వరకు కూడా గ్లోబల్ సమ్మిట్స్ జరగలేదు. దిస్ ఈజ్ అవాట్ ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ఆయుష్ మెడిసిన్ సెక్టార్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలి. వేరే దేశాలని కూడా ఆయుష్ అనేది కూడా ఒక మెడిసిన్ ఫీల్డే, ఈ మెడిసిన్ ఫీల్డ్లో కూడా ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి అన్ని దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి కోసము ఫస్ట్ టైం మనకి ఆయుష్ మీద ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టడం జరిగింది. సో అందుకోసం ఏమంటున్నాం ఇక్కడ ఫస్ట్ దిస్ ఈజ్ అవాట్ ఫస్ట్ గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ద ఇన్నోవేషన్ సమ్మిట్ అనేది జరిగింది. ఇక్కడ గాంధీనగర్లో జరగడం జరిగింది ఏప్రిల్ 20 నుంచి 22 వరకు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. సో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో. ఫస్ట్ గ్లోబల్ ఆయుష్ సమ్మిట్ ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? గాంధీనగర్ గుజరాత్లో జరిగింది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వాట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే, రైట్. నెక్స్ట్ సుమన్ బెర్రీ. నీతి ఆయోగ్ మన అందరికి తెలుసు. నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు ఉంటారో? ఆల్వేస్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఏమవుతాడో ఎప్పుడు చైర్మన్గానే యాక్ట్ చేస్తాడు. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు ఉంటారు? సో చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ యాక్ట్ యాజ్ ఎ చైర్మన్. సో ఎక్స్ అఫీషియో చైర్మన్. సో చైర్మన్ తర్వాత ఉండే వాళ్ళని ఏమంటాం? దాని కింద వైస్ చైర్మన్ ఉంటారు. సో ఇంతకుముందు వైస్ చైర్మన్ మొన్నటి వరకు ఎవరు ఉన్నారు? రాజీవ్ కుమార్. రాజీవ్ కుమార్ ఈజ్ అవాట్ వైస్ చైర్మన్ ఆఫ్ ద నీతి ఆయోగ్. ఇప్పుడు రాజీవ్ కుమార్దే అయిపోయింది మనకి ఏప్రిల్ 30కి అయిపోయింది. ఆ రాజీవ్ కుమార్ పోర్లో మనకి ఎవరు? సుమన్ బెర్రీ. సో సుమన్ బెర్రీని అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా? సో హూ ఈజ్ ద సుమన్ బెర్రీ? సుమన్ బెర్రీ ఈజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అండ్ చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ద రాయల్ డచ్ కార్పొరేషన్ హ్యాగ్ నెదర్లాండ్స్లో. అలా రకరకాల ఆర్గనైజేషన్స్లో ఇతను పనిచేయడం జరిగింది. ఎవరు? సుమన్ బెర్రీ. ఈ సుమన్ బెర్రీనే మనం ఇప్పుడు నీతి ఆయోగ్కి రాజీవ్ కుమార్ ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నాం. ఎవరిని? సుమన్ బెర్రీ. సో దట్ సుమన్ బెర్రీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ వైస్ చైర్మన్ ఆఫ్ ద వాట్? నీతి ఆయోగ్. చైర్మన్ ఎవరు ఉంటారు? ఆల్వేస్ ప్రైమ్ మినిస్టర్ అనే అతను చైర్మన్గా ఉంటాడు. దేనికి? నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియో చైర్మన్. ఓకే, దిస్ క్వశ్చన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఈజ్ రీప్లేస్డ్ బై రాజీవ్ కుమార్. ఓకే, నెక్స్ట్ వన్ నాస్కామ్. సో నాస్కామ్ అంటే మనకి నేషనల్ ఈ సాఫ్ట్వేర్కి సంబంధించింది. నేషనల్ అసోసియేషన్ ఫర్ ద వాట్? సాఫ్ట్వేర్ అండ్ ద సర్వీసెస్ కంపెనీస్ని మనం షార్ట్కట్లో ఏమైనా పిలుస్తాం? నాస్కామ్ అని చెప్తుంటాం. అసోసియేషన్ ఆఫ్ ద ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్
అండ్ సర్వీసెస్ కంపెనీకి సంబంధించిన గ్రూప్. సో 2022 అండ్ 23 ఇయర్స్ కానీ నాస్కామ్ చైర్మన్గా మన టీసీఎస్ కన్సల్టెంటీ సర్వీసెస్కి సంబంధించినటువంటి కృష్ణన్ రామానుజన్ అతను చైర్మన్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో అందరు కలిసి ఎన్నుకున్నారు. సో ఎవరైతే కృష్ణ రామానుజన్ ఉన్నారో ఇతను మనకి నాస్కామ్ చైర్మన్గా సో ఎలక్ట్ అవ్వడం జరిగింది. దేనిగా నాస్కామ్ చైర్మన్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఎవరు ఇతను? సో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీకి నాస్కామ్కి చైర్మన్గా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది కూడా ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్. అలానే ఈస్ట్ తైమూర్ దేశానికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగినాయి. ఆ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో మనకి రమోస్ ఓర్తా అనే అతను విజయం సాధించడం జరిగింది ఈస్ట్ టైమూర్ దేశానికి. అసలు యాక్చువల్గా ఇంత చిన్న దేశంలో ఎగ్జామ్లో అడుగుతారా అంటే అడగకపోవచ్చు. కానీ ఎందుకు చెప్తున్నాం మనం అంటే ఇతను నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది ఇతనికి. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన అతను ఆ దేశానికి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. దాదాపు మనకి 1996వ సంవత్సరంలో ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఎవరికి? సో ఈ రామ్ హోత్రాకి. సో అందువల్ల ఈ నోబెల్ లారియట్ అనేది అతను ఆ దేశానికి ప్రెసిడెంట్గా అయ్యాడు కాబట్టి సో మేబీ రావడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఏది? సో ఈస్ట్ తైమూర్ దేశానికి ఎవరు? రమోస్ ఓర్తా అనే అతను మనకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ మెక్రాన్. మనందరికి తెలుసు ఫ్రాన్స్ అనేది పెద్ద దేశం, యూరోపియన్ కంట్రీ. సో ఆ ఫ్రాన్స్ దేశానికి రెండవసారిగా ఇమాన్యుయల్ మెక్రాన్ మనకి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ రెండవసారిగా కూడా సో థంపింగ్ మెజారిటీ తోటి గెలవడం జరిగింది. సో దట్ ఈస్ ద రిపబ్లిక్ ఎన్ మార్షల్. అదర్వైజ్ దట్ ఇస్ ద రిపబ్లిక్ ఆన్ ద మూవ్ అనే పార్టీ తోటి రీఎలెక్టెడ్ యాజ్ వాట్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మనకి రెండవసారిగా ఇమాన్యుయల్ మెక్రాన్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ యుఎన్సిసిడి. సో యుఎన్సిసిడి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్. డిజర్టిఫికేషన్ అంటే వేస్ట్ ల్యాండ్ అంతా వేస్ట్ అవుతూ ఉంటే ఏమవుతుంటాం మనం? వేస్ట్ ల్యాండ్గా కన్వర్ట్ అవ్వడానికి సింపుల్గా చెప్పాలంటే మంచిగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే వేస్ట్ ల్యాండ్గా కన్వర్ట్ అవుతుందో దాన్ని ఏమంటాం? వేస్ట్ ల్యాండ్ పెరుగుతూ ఉంటే దాన్ని ఏమంటుంటాం మనం? డిజర్టిఫికేషన్ అని చెప్తూ ఉంటాం. ఓకే, దట్ ఈస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ ద సో బెస్ట్ ల్యాండ్ టు ద వాట్ వేస్ట్ ల్యాండ్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్ బోన్ జర్మనీలో ఉంది. మనకి దేనికి సంబంధించింది? కన్వెన్షన్ ఆన్ ద వాట్ కంబాట్ ద డిజర్టిఫికేషన్. మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదివి ఉండొచ్చు మీరు క్లియర్గా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ అనే ఆర్గనైజేషన్ మనకు రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటిదంటే గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఏంటిది? గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం ఏంటిదంటే సో ఇప్పుడు ల్యాండ్ డిగ్రేడేషన్, వేస్ట్ ల్యాండ్ కన్వర్షన్ ఇలానే జరుగుతూ పోయింది అనుకోండి. ఎరోషన్ వల్ల కానీ, వాటర్ ఎరోషన్ వల్ల కానీ, సాయిల్ ఎరోషన్ వల్ల కానీ, విండ్ ఎరోషన్ వల్ల కానీ సాయిల్ ఏమైతే డిగ్రేడ్ అవుతుంటుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏమైతే మూవ్ అవుతూ ఉంటుంది. ఇలానే కంటిన్యూ అయితే సాయిల్ డిగ్రేడేషన్ అనేది ఇలానే కంటిన్యూ అయితే దాదాపు మనకి సౌత్ అమెరికా కాంటినెంట్ అంతా సౌత్ అమెరికా కాంటినెంట్ ఏదైతే ఉందో ఈ సౌత్ అమెరికా కాంటినెంట్ అంతా సైజ్ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం కూడా ఏమవుతుందంటే నెక్స్ట్ డిజర్టిఫికేషన్ జరుగుతుంది. పంటలకు కానీ దేనికి కానీ పనికి రాకుండా అయిపోతుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఏమంటుంది? ద ల్యాండ్ సైజ్ ఆఫ్ ద వాట్ సౌత్ అమెరికా విల్ బి డిగ్రేడెడ్ కరెంట్ ట్రెండ్స్ కంటిన్యూ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇలానే కంటిన్యూ అయితే మనం కనుక చర్యలు తీసుకపోతే ఒక సౌత్ అమెరికా లాంటి దేశమే, అంటే సౌత్ అమెరికా సైజు ఉన్నటువంటి దేశము అంటే 10% ఆఫ్ ద వరల్డ్ మ్యాప్ మొత్తం కూడా ల్యాండ్ ఏమైతే డిగ్రేడ్ అవుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. అంటే ఒక సౌత్ అమెరికా దేశం అంత సైజు మొత్తం కూడా ఏమైతే వేస్ట్ ల్యాండ్గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అకార్డింగ్ టు ద వాట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద వాట్ డిజర్టిఫికేషన్. సో వాళ్ళు ఏం పబ్లిష్ చేశారు రిపోర్ట్ అంటే ఈ రిపోర్ట్ పబ్లిష్ చేశారు. దట్ ఈస్ ద గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్, దట్ ఈస్ ద ల్యాండ్ రీస్టోరేషన్ రికవరీ రెసిలియన్స్ అనే రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇఫ్ ద కరెంట్ ట్రెండ్స్ కంటిన్యూస్ అరౌండ్ ద 16 million square kilometers of the land, that is the size of the South America, which is almost 11% of the world, and surface will be degraded by the 2050. This fact is very important. Okay, United Nations Convention to combat the desertification report ప్రకారము దాదాపు ఎంత 2050 నాటికి 11% ల్యాండ్ డిగ్రేడ్ అవుతుందంట. ఇప్పుడున్న ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయితే అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ సౌత్ అమెరికా కాంటినెంట్ యొక్క సైజు ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం కూడా డిగ్రేడ్ అయ్యి వాష్అవుట్ అయిపోయి మొత్తం ఎడార్లాగా మారే ఛాన్సెస్ ఉన్నాయని దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఓకే, సో ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు? ఇది ఎక్కడుంది? బోన్ జర్మనీలో ఉంది ఈ ఆర్గనైజేషన్. డన్, రైట్. నెక్స్ట్ ఇండియా ర్యాంక్డ్ ద 21st ఎస్టిమేటెడ్ ఇన్ ద క్రిప్టో కరెన్సీస్ అంటే ఆన్లైన్ కరెన్సీస్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆర్బీఐ కానీ ఇంకా లీగల్గా యాక్సెప్ట్ చేయలేదు. బట్ స్టిల్ ఇండియాలో అవుట్ సైడ్ ద లీగల్ సిస్టమ్ మనకి జరుగుతూ ఉన్నాయి. ఇండియా అనేది ఈ లీగల్ కరెన్సీస్ని యూజెస్లో మనకి 21st ర్యాంక్లో ఉంది. సో దాదాపు టోటల్ మనకి ఈ దీంట్లో ఇండియా 21st ర్యాంక్లో ఉంటే మనకి అమెరికాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనకి క్రిప్టో కరెన్సీలలో ఎక్కువ మొత్తంలో
ఎక్కువ మొత్తంలో ఏమంటాం మనం క్రిప్టో గెయిన్స్ అంటే లాభాలు పొందినటువంటి కరెన్సీస్‌లు. ఏ దేశాలు ఈ క్రిప్టో కరెన్సీ వల్ల ఎక్కువ మొత్తంలో లాభాలు పొందినాయి అనే రిపోర్ట్‌ని మనకి ఇది చైన్ అనాలిసిస్ డాటా అనే ఒక ఆర్గనైజేషన్ పబ్లిష్ చేయడం జరిగింది. ఈ చైన్ అనాలిసిస్ డాటా రిపోర్ట్ ప్రకారం ఏంటిదంటే ఎక్కువ మొత్తంలో ఈ ఆన్‌లైన్ కరెన్సీస్ వల్ల బెనిఫిట్ పొందిన దేశాల్లో అమెరికా అనేది మొదటి దేశంలో ఉంది. సో అమెరికా అనేది మొదటి ర్యాంక్‌లో ఉంది. అమెరికా అనేది మొదటి ర్యాంక్‌లో ఉంటే ఇండియా అనేది దాదాపు 21వ ర్యాంక్‌లో ఉంది. ఎందుకంటే మన ఇండియాలో ఇంకా పూర్తిగా మనము ఆన్‌లైన్ కరెన్సీస్‌ని యాక్సెప్ట్ చేయడం లేదు లీగల్‌గా. బట్ స్టిల్ కొంతమంది కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న అనాలిసిస్ ప్రకారం వీళ్ళకు ఈ చైన్ అనాలిసిస్ అనే ఆర్గనైజేషన్ దగ్గర ఉన్న డాటా ప్రకారం వీళ్ళు ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే ఆన్‌లైన్ కరెన్సీస్ వల్ల ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ పొందిన దేశాల్లో అమెరికా మొదటి ప్లేస్‌లో ఉంటే ఇండియా అనేది 21వ ర్యాంక్‌లో ఉంది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఓకే. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది ఇది WTO అంటే ఇక్కడ ఏంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కాదు, టూరిజానికి సంబంధించిన. సో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి వారికి సంబంధించిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా కొన్ని వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా రష్యాను ఒంటరిగా చేద్దామని అనుకుంటున్నాయి. ఆల్రెడీ రష్యాని ప్రపంచ దేశాలన్నీ కూడా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి రష్యాని సస్పెండ్ చేద్దామని అనుకుంటున్నాయి. రష్యాని సస్పెండ్ చేయకముందే రష్యా అనేది విత్డ్రా చేసుకుంది. దేని నుంచి? ఈ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ టూరిజం అనే ఆర్గనైజేషన్ నుంచి రష్యాని తన మెంబర్షిప్‌ని విత్డ్రా చేసుకుంది. అంటే తాను వైదొలిగిందనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ రష్యా అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంతవరకు ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి కూడా రష్యా అనేది తప్పుకోలేదు. సో ఇప్పుడే రష్యా అనేది విత్డ్రాడ్ ఇట్స్ మెంబర్షిప్ ఫ్రమ్ ద వాట్. సో ఈ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నుంచి రష్యా విత్డ్రా చేసుకుంది మనకి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు రష్యా ఎక్కడ కూడా సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోతాను ఎక్కడ చెప్పలేదు. బట్ దిస్ ఈజ్ ద వాట్ ఫస్ట్ టైం సో మెంబర్షిప్‌ని విత్డ్రా చేసుకుంది. నెక్స్ట్ గురు తేజ్ బహదూర్ మనకి 10th సిక్కు గురు. గురు తేజ్ బహదూర్ ఎవరు? 10th సిక్కు గురు. మనకి హిస్టరీలో చదువుకుంటారు మీరు ఔరంగజేబ్ కాలంలో. సో ఔరంగజేబ్ కాలంలో అంటే ఆల్మోస్ట్ 1700లో ఔరంగజేబ్ అనే అతను సో ఎవరైతే మనకి ముఘల్ కింగ్ ఔరంగజేబ్ ఉన్నారో ఔరంగజేబ్ ఉరి తీసినటువంటి గురువు ఇతను సిక్కు గురు. 10th సిక్కు గురు. మొత్తము సిక్కు గురువులలో 10వ సిక్కు గురుని గురు తేజ్ బహదూర్. సో ఈ గురు తేజ్ బహదూర్‌ను ఎవరు ఉరి తీశారు? ఔరంగజేబ్ ఉరి తీయడం జరిగింది గురు తేజ్ బహదూర్‌ని. సో ఈ గురు తేజ్ బహదూర్‌కి సంబంధించి 400th బర్త్ యానివర్సరీ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక పోస్టల్ స్టాంపుని రిలీజ్ చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు. అయితే ఎగ్జామ్‌లో క్వెషన్ రివర్స్‌లో ఉంటది. సో రీసెంట్‌గా ఏ సిక్కు గురు నేమ్ పైన సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో స్టాంపు రిలీజ్ చేసిందని మనకు అడగవచ్చు. గురు నానక, గురు తేజ్ బహదూరా, లేదంటే గురు అంగద ఇట్లాంటి ఆప్షన్స్ ఇవ్వచ్చు. కాబట్టి మన గురు తేజ్ బహదూర్ పేరుతోటి మనకి ఆ స్టాంపుని రిలీజ్ చేయడం జరిగింది ఆన్ యాస్ అకేషన్ ఆఫ్ ద వాట్ 400th బర్త్ యానివర్సరీ సందర్భంగా. రైట్. సో ఓకేనా? రైట్. సారీ 9th సిక్కు గురు. ఇట్ ఈస్ నాట్ ద 10th. నేను 9th అన్నానో 10th అన్నానో నాకే గుర్తులేదు. బట్ ఇట్ ఈస్ ద 9th సిక్కు గురు. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి పేరు మాత్రం ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద 400th బర్త్ యానివర్సరీ సందర్భంగా సో మనకి స్టాంప్ రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ శివమొగ్గ అనేది ఎక్కడుంది? మనకి కర్ణాటకలో ఉన్నటువంటి ఒక చిన్న ఎయిర్‌పోర్ట్. అంతకుముందు కర్ణాటకకి మనకి చీఫ్ మినిస్టర్‌గా పనిచేసినటువంటి అతని పేరు బిఎస్ యడియూరప్ప. మొన్నటి వరకు చీఫ్ మినిస్టర్ కదా! అతని పేరులో ఇప్పుడు బసవరాజ్ బొమ్మాయి వచ్చాడు. బసవరాజ్ బొమ్మాయికి ముందు బిఎస్ యడియూరప్పనే మన కర్ణాటకకి చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. ఈ శివమొగ్గ ఏదైతే ఉందో కర్ణాటకలో, ఈ శివమొగ్గలో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో, ఈ ఎయిర్‌పోర్ట్ ఏదైతే కడుతున్నారో దానికి బిఎస్ యడియూరప్ప ఎయిర్‌పోర్ట్ అని సో నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా? బిఎస్ యడియూరప్ప ఎయిర్‌పోర్ట్. ఏది? శివమొగ్గలో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో దానికి ఫార్మర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ యొక్క బిఎస్ యడియూరప్ప పేరు అనేది పెట్టడం జరిగింది. అలానే సో ఇది కూడా ఇంకొకటి ఎయిర్‌పోర్ట్, చిన్న ఎయిర్‌పోర్ట్ అనేది మనకి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్ కానీ, అలానే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇద్దరు ఒక అగ్రీమెంట్ రాసుకున్నారు. చిన్న ఎయిర్‌పోర్ట్‌ని డెవలప్ చేయడానికి. నాగ్చాలా ఎయిర్‌పోర్ట్. ఎక్కడ? నాగ్చాలా ఎయిర్‌పోర్ట్ ఎక్కడ? మండి డిస్ట్రిక్ట్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్. ఇట్ ఈస్ అవర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అనమాట. ఇది పూర్తిగా కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మించబోతున్నారు. వీళ్ళిద్దరు కలిసే మినిస్టర్ ఆఫ్ ద ఏవియేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్. సో కాబట్టి ఎగ్జామినేషన్‌లో ఈ క్వెషన్ ఏంటిదంటే ఈ క్వెషన్ అడుగుతాడు. నాగ్చాలా. సో నాగ్చాలా ఎయిర్‌పోర్ట్ అనేది ఏ రాష్ట్రంలో నిర్మించబోతున్నారు? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రీడ్ టు కన్‌స్ట్రక్ట్ ద వాట్ నాగ్చాలా ఎయిర్‌పోర్ట్. సో ఈ నాగ్చాలా ఎయిర్‌పోర్ట్ ఎక్కడ? మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించబోతున్నాం. ఏది? నాగ్చాలా ఎయిర్‌పోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఓకే. రైట్. నెక్స్ట్ హైడ్రోజన్ ప్లాంట్ జోర్హాట్ అస్సాం.
జోహ్రాట్ అనేది అస్సాం. ఎవరు ఇక్కడ మనకి? సో ఆయిల్ ఇండియా లిమిటెడ్. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ కంపెనీ కదా. ఇట్ ఈస్ ఇండియాస్ అవర్ సెకండ్ లార్జెస్ట్ హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరర్ ప్రొడ్యూసర్ ఇనాగ్రేటెడ్ ద ఇండియాస్ ఫస్ట్, ఇక్కడ చూడాలి ఇండియాస్ ఫస్ట్ అమ్మ ఇక్కడ చూడాలి 99 ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ ఇన్ ద జోహ్రాట్ అస్సాం, మార్కింగ్ ద అవర్ కంట్రీస్ ఫస్ట్ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ అవర్ గ్రీన్ హైడ్రోజన్. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడానికి కోసము మనకు ఫస్ట్ టైం ఇక్కడ అస్సాంలోని జోహ్రాట్ లోపల సో మనకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఓపెన్ చేయడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటిది? ఇప్పుడు వాటర్ని మనం ఎలక్ట్రోలైసిస్ చేయాలి. ఈ వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తే ఏమవుతుంది మనకి? హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్గా విడిపోతుంటుంది కదా, ఆక్సిజన్ విడిపోతుంది. మరి దీన్ని ఎలక్ట్రోలైసిస్ చేయడానికి ఎలక్ట్రిసిటీ కావాలి, అవునా? సో ఈ ఎలక్ట్రోలైసిస్ చేయడానికి ఎలక్ట్రిసిటీ కావాలి. ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఖచ్చితంగా ఎక్కడి నుంచి తీసుకోవాలి? సోలార్ ఎనర్జీ ద్వారానో, లేదంటే విండ్ ఎనర్జీ ద్వారానో, ఇలా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి కదా. ఇలా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉంటుందో ఆ ఎలక్ట్రిసిటీ వాడితే అప్పుడు ప్రొడ్యూస్ అయ్యేదాన్ని ఏమంటావు? గ్రీన్ హైడ్రోజన్ అంటావు. సో గ్రీన్ అని ఎందుకు అంటున్నావు అంటే యు ఆర్ యూజింగ్ దిస్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ద గ్రీన్ సోర్సెస్, ఐదర్ దట్ ఈస్ ఫ్రమ్ ద సోలార్ ఎనర్జీ, ఐదర్ ఫ్రమ్ ద విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ నుంచి కానీ సోలార్ ఎనర్జీ నుంచి కానీ ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిసిటీని, సో ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉందో ఆ ఎలక్ట్రిసిటీని నువ్వు ఎలక్ట్రోలైసిస్ కోసం వాడితే అప్పుడు ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ ఏమంటావు? గ్రీన్ హైడ్రోజన్ అంటావు, లేదంటే గ్రీన్ హైడ్రోజన్ అంటావు, నార్మల్ హైడ్రోజన్ అంటావు. గ్రీన్ హైడ్రోజన్ అనే పదం వాడాలి అంటే నువ్వు ఎలక్ట్రోలైసిస్ కోసం వాడే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దట్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ప్రొడక్షన్ జరగాలి. సో అలా మనకి సో ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనే అస్సాంలోని జోహ్రాట్ ప్రాంతంలో మనకి నిర్మించడం జరుగుతుంది. దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, సో కమిషన్డ్ ఇన్ ద జోహ్రాట్ ఆఫ్ ద అస్సాం. నెక్స్ట్ ఇండియాలో ఆగ్రా అనేది ఒక ఫియట్ని సాధించింది. సో ఇండియాలో ఆగ్రా టు గెట్ ద కంట్రీస్ ఫస్ట్ ఏమన్నాడు? ఇండియా లోపల ఫస్ట్ ఏమన్నా వాక్యూమ్ బేస్డ్ సీవర్ సిస్టమ్ అని చెప్తున్నాడు. ఏవైతే పైప్ లైన్స్ ఏవైతే ఉంటాయో మనకి సీవరేజ్ పోయే అంటే ఈ మురికి పోయేటువంటి డ్రైనేజ్ పైప్ లైన్స్ ఏవైతే ఉంటాయో పైప్ లైన్స్లో అక్కడక్కడ ఏమైతే మొత్తం తుప్పు తట్టుకోవడం కానీ లేదంటే మొత్తం జామ్ అయిపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. జామ్ అయిపోవడం వల్ల ఆ పైప్లో నుంచి అది పోదు. సో ఆ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఎక్కడెక్కడ జామ్ అయిపోయిందో దాని అంతా కూడా ఏం చేస్తారంటే ఈ వాక్యూమ్ ఉంటుంది కదా, సో ఎయిర్ పంపింగ్ ద్వారా దాన్ని మొత్తం కూడా సో మనకి ఈ సీవరేజ్ క్లీనింగ్ కోసం వాడుతూ ఉంటారు అనమాట. అట్లా వాక్యూమ్ సిస్టమ్ ఉపయోగించి మొత్తం సీవరేజ్ ఏదైతే ఉందో దాన్ని బయటకు లాగేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ జామ్ అవుతున్నాయి, ఏం జరుగుతుంది, పైప్ లైన్స్ ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు, ఇలాంటి సిస్టమ్ని మనకి స్మార్ట్ సిటీస్ లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నారు. భారతదేశంలో 100 స్మార్ట్ సిటీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టాలనుకో, దాంట్లో ఆగ్రా కూడా ఒకటి ఉంది స్మార్ట్ సిటీ. దాంట్లో భాగంగానే మనకి ఇప్పుడు భారతదేశంలో ఫస్ట్ సిటీ అన్నమాట ఇది ఆగ్రా టు యూజ్ ద వాక్యూమ్ బేస్డ్ సివరేజ్ సిస్టమ్ని మనకి పైప్ లైన్స్ క్లీన్ చేయడానికి కోసం కానీ దానికి కానీ ఇక్కడ ఆగ్రాలో సక్సెస్ అయిన తర్వాత ఈ సిస్టమ్ని నెక్స్ట్ కొచ్చి మున్సిపాలిటీలో మనకి సో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఓకే రైట్. నెక్స్ట్ మ్యాంగ్రూవ్స్. సో యాపిల్ కంపెనీ ఏదైతే ఉందో సో ఈ యాపిల్ కంపెనీ వాళ్ళు మనకి యాపిల్ ఇన్కమ్ పార్ట్నర్ విత్ అప్లైడ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చర్ ఫౌండేషన్. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఒకరే యాపిల్ ఇండస్ట్రీస్ కానీ నెక్స్ట్ ఈ అప్లైడ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇద్దరు కూడా టైఅప్ అయినారు. మనకి మహారాష్ట్రలోని రాయ్గఢ్ డిస్టిక్లో ఉన్నటువంటి మ్యాంగ్రూవ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసము మనకి యాపిల్ అనౌన్స్డ్ ద న్యూ పార్ట్నర్షిప్ టు ప్రొటెక్ట్ ద మ్యాంగ్రూవ్స్. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని అపోర్ట్ చేయడానికి కోసం దాదాపు $200 million స్పెండ్ చేయడానికి రెడీగా ఉంది మనకి. సో ఇక్కడ రాయ్గఢ్ డిస్టిక్ మహారాష్ట్రలో. మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? వెస్ట్ బెంగాల్. భారతదేశంలో ఉన్నటువంటి 42% మ్యాంగ్రూవ్స్ ఎక్కడ ఉన్నాయి? మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. లార్జెస్ట్ ఫాలోడ్ బై ద గుజరాత్లో ఉన్నాయి. ఫస్ట్ ఏది? వెస్ట్ బెంగాల్, ఫాలోడ్ బై ద గుజరాత్. నెక్స్ట్ వచ్చి రాజస్థాన్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు గెట్ ద ఎల్రూట్ సర్వర్. ఓకే, సో అక్కడ ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ సర్వీసెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లను కూడా ఎక్కువ మొత్తంలో సెక్యూరిటీస్ పెంచడానికి కోసం ఇంటర్నెట్ బేస్డ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లలో ఎక్కువ మొత్తంలో సెక్యూరిటీస్ పెంచడానికి కోసము సో ఈ ఎల్రూట్ సర్వర్ అనేది వాడుతూ ఉందంట. సో ఇది భారతదేశంలో మొదటి రాష్ట్రం ఈ ఎల్రూట్ సర్వర్ అనేది. ఓకే, ఎల్రూట్ సర్వర్ ఏంటిది అనేది మనకు అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎప్పుడైనా చూసుకోండి వాట్ ఈస్ ఎల్రూట్ సర్వర్ అనేది. బట్ మనకు కావాల్సింది ఏంటిది? ఎల్రూట్ సర్వర్ని వాడుతున్నటువంటి ఈ గవర్నమెంట్ సర్వీసెస్ కానీ ఇవన్నిటిలో ఎక్కువ మొత్తంలో సెక్యూరిటీస్ పెంచడానికి కోసం మనకి ఎల్రూట్ సర్వర్ని వాడుతున్నటువంటి దేశం ఏది మనకి? సో ఇది ఏది? రాజస్థాన్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ ద ఎల్రూట్ సర్వర్. ఏది? ఎల్రూట్ సర్వర్ని వాడుతుంది మహారాష్ట్ర, ఇది రాజస్థాన్ రాష్ట్రం అనేది మనకి. ఓకే,
నెక్స్ట్ మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్. మహారాష్ట్ర అనేది మళ్ళీ ఫస్ట్ మైగ్రేషన్. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఏమైతుంటారు, చాలామంది మైగ్రేట్ అవుతుంటారు ఎంప్లాయ్మెంట్ పర్పస్. ఎంప్లాయ్మెంట్ పర్పస్లో మైగ్రేట్ అయిపోయినప్పుడు ఏముంటుంది వాళ్ళకి పాపం ఈ న్యూట్రిషన్ అంటే అంగన్వాడీ కేంద్రాలలో, మనకి పల్లెటూళ్ళలో అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి కదా, ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఏం చేస్తుంటారమ్మా, వాళ్ళకి చిన్న చిన్న పిల్లలకు ఆడిపించడం కానీ, లేకంటే వాళ్ళకి లాక్టేటింగ్ మదర్స్ కానీ, సో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, చిన్న పిల్లలకు కానీ ఫుడ్ ఫెసిలిటీస్ అని పెడుతూ ఉంటారు, లేదంటే డ్రై రేషన్ కూడా ఇస్తుంటారు మనకి అంగన్వాడీ కేంద్రాల్లో. కానీ వాళ్ళు జాబ్ పర్పస్లో అంటే ఎంప్లాయ్మెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వేరే రాష్ట్రంలో వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అందవు. కాబట్టి ఎంతమంది మహారాష్ట్ర నుంచి మనకి అవుట్ ఆఫ్ మహారాష్ట్ర మైగ్రేట్ అవుతున్నారు, ఆ మైగ్రేట్ అయ్యే వాళ్ళ కోసం న్యూట్రిషన్ ఫెసిలిటీస్ అందుతున్నాయా లేవా అది తెలుసుకోవడానికి కోసము మనకి ఏం చేస్తారంటే ఫస్ట్ టైం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ద మహారాష్ట్ర బికేమ్ ద వాట్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు డెవలప్ ద వాట్. సో దిస్ వెబ్సైట్ దట్ మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. ఏది మహారాష్ట్ర ఈజ్ అవర్ ఫస్ట్ స్టేట్ టు బికేమ్ ద మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్. సో బై యూజింగ్ ద వాట్ యూనిక్ ఐడెంటిటీ నంబర్స్ తోటి ట్రాకింగ్ సిస్టమ్. దీని ద్వారా ఏంటిదంటే ఇది అంగన్వాడీ కేంద్రాస్ అంటే ఇది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా అంగన్వాడీ కేంద్రాస్. సో ఈ అంగన్వాడీ కేంద్రాస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ అంగన్వాడీ కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో ఈ అంగన్వాడీ కేంద్రాస్ ద్వారా వాళ్ళందరికీ కూడా న్యూట్రిషన్ అందించి మైగ్రేటింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ట్రాక్ చేసి వాళ్ళకు కూడా న్యూట్రిషన్ అందించడానికి కోసం ఇది ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన రాష్ట్రంగా చరిత్రలోకి ఎక్కింది ఎవరు, మహారాష్ట్ర. దెన్ యూనిసెఫ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ నీతి ఆయోగ్ కానీ యూనిసెఫ్ కానీ వీళ్ళిద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు, నీతి ఆయోగ్ అండ్ యూనిసెఫ్. యూనిసెఫ్ ఎక్కడ ఉంది, మనకి న్యూయార్క్లో ఉంటుంది. సో యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, మనకి న్యూయార్క్లో ఉంటుంది. సో యూనిసెఫ్ అండ్ వీళ్ళు నీతి ఆయోగ్ ఇద్దరు కలిసి మనకు ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. సో ఆ అగ్రిమెంట్ ఏంటిదంటే ఈ చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి భారతదేశంలో చిల్డ్రన్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఎలా ఉన్నాయి దాని మీద పూర్తిగా ఒక రిపోర్ట్ తయారు చేయడానికి కోసం, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద ఇండియా చిల్డ్రన్స్ అండ్ ద స్టాటస్ అండ్ ద ట్రెండ్స్ ఇన్ ద వాట్ మల్టీ డైమెన్షనల్ చైల్డ్ డెవలప్మెంట్. చిల్డ్రన్స్ ఎలా ఉన్నారు, పొజిషన్ ఎలా ఉంది, వాళ్ళ చదువు ఎట్లుంది, న్యూట్రిషన్ ఎట్లుంది, ఎలా ఉన్నారు, మొత్తం చిల్డ్రన్కి సంబంధించినటువంటి మొత్తం డేటా అంతా కూడా మనకి పెంచడం జరుగుతూ ఉంటుంది. ఓకే రైట్, దానికోసం అది మనకు తగ్గించు రైట్, దానికోసం పూర్తిగా మనకి సో చేయడం జరిగింది రైట్. సో ఇది యూనిసెఫ్ అండ్ ద చిల్డ్రన్స్. నెక్స్ట్ ఇండియా టు ప్రొవైడ్ ద 500 మిలియన్ ఫ్యూయల్ ఎయిడ్ టు ద వాట్ శ్రీలంకకి. ఆల్రెడీ శ్రీలంక ఏదైతే ఉందో ఆ శ్రీలంకకి సంబంధించి పూర్తిగా మనం చాలాసార్లు హెల్ప్ చేసాం. శ్రీలంకకి ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు మనం చాలా వరకు కొన్ని లీటర్స్ ఆఫ్ ద పెట్రోల్ని పంపించడం జరిగింది. ఆ పెట్రోల్ అనేది ఆల్రెడీ సో ఇండియా టు గివ్ ద వాట్ అనదర్ 500 millions ఇన్ ఫ్యూయల్ ఎయిడ్ టు శ్రీలంక ఫారెన్ మినిస్టర్ జిఎల్ పెరిస్. సో ఆల్రెడీ ఇప్పటివరకు మనం ఇండియా అనేది 100 billions ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు అడిషనల్గా మనం ఇంకా 500 billions అనేది అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి సో ఇండియా ఆల్సో ఎక్స్టెండెడ్ $2 billion ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ $2 billion తోటి ఎక్స్ట్రాగా ఇంకా $500 million కూడా ఇస్తున్నాం మనము. సో ఆల్రెడీ $2 billion ఇచ్చాం మనకు ఏ రూపంలో, మెడిసిన్స్ రూపంలో కానీ, పెట్రోల్ రూపంలో కానీ, డీజిల్ రూపంలో కానీ, ఎల్పిజి సిలిండర్స్ రూపంలో కానీ, అక్కడ అన్ని క్రైసిస్ ఉన్నాయి కాబట్టి మనం పంపించడం జరిగింది 2 billions. ఆల్రెడీ ఆ 2 billions పంపించాము. 2 billions రూపంతో కాకుండా 2 billions ప్లస్ ఇప్పుడు 500 millions. ఓకే, సో మొత్తానికి 2.5 billion రూపీస్ని మనము ఇప్పుడు మనకి సాయంగా అందిస్తున్నాం. ఏ దేశానికి, మనకి శ్రీలంకకి. నెక్స్ట్ గిరిరాజ్ సింగ్ ఒక క్యాంపెయిన్ లాంచ్ చేస్తాం, 90 days క్యాంపెయిన్. సో 90 days క్యాంపెయిన్ లాంచ్ చేసింది ఆజాదీ సే అంత్యోదయ తక్ అనే క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది, ఆజాదీ సే అంత్యోదయ తక్. ఏది, ఆజాదీ సే అంత్యోదయ తక్ అనే ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు. దిస్ క్యాంపెయిన్ రన్స్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 90 days. ఏమి 90 days సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి 17 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 17 స్కీమ్స్ని జనాలలోకి తీసుకెళ్ళాలి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి 17 స్కీమ్స్ని జనాలలోకి తీసుకెళ్ళాలి. 90 రోజుల పాటు వాటి బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిషియరీ దగ్గరికి, ఎవరికైతే బెనిఫిట్ పొందాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ స్కీమ్స్ ఉన్నాయి, మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ స్కీమ్స్ని మీరు వాడుకోండి అని చెప్పేసి జనాలకి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అన్నిటిని ఏం చేయాలి, తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడానికి కోసమే ఆజాదీ సే అంత్యోదయ తక్. అంత్యోదయ అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్. సో పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి కూడా స్కీమ్స్ గురించి తెలియాలి. ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక 17 స్కీమ్స్ గురించి కూడా అందరికి తెలియాలన్న ఉద్దేశంతో ఇది లాంచ్ చేయడం జరిగింది మనకి. సో ఇది ఆజాదీ సే అంత్యోదయ తక్. నెక్స్ట్ పల్లి విలేజ్. సో ఇక్కడ పిఎం నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ద వాట్ 500 kilowatts ఆఫ్ ద సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ద, ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన విలేజ్. ఏ విలేజ్, పల్లి విలేజ్ ఇన్ ద సాంబా డిస్ట్రిక్ట్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్లో 24th April రోజు మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో పల్లి విలేజ్ ఇన్ ద జమ్మూ కాశ్మీర్ సాంబా డిస్ట్రిక్ట్ బికమ్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ పంచాయత్. సో ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్
కార్బన్ న్యూట్రల్ పంచాయత్. కార్బన్ న్యూట్రల్ పంచాయత్ అంటే ఏంటిది? అక్కడ రిలీజ్ అయ్యే కార్బన్ డయాక్సైడ్ కానీ అక్కడ అబ్జర్వ్ చేసుకునే కార్బన్ డయాక్సైడ్ పర్సెంటేజ్ ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి అక్కడ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవ్వట్లేదు ఎక్కువ. ఎందుకు? సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టారు కాబట్టి, ఇంకా మిగతా చెట్లు ఉంటాయి కాబట్టి ఎంత రిలీజ్ అవుతుందో అంత అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా రెండు ఈక్వల్ అయినప్పుడు ఏమైతే మనకి కార్బన్ న్యూట్రల్ అవుతూ ఉంటాయి. సో అలా భారతదేశంలో కార్బన్ న్యూట్రల్గా అయినటువంటి మొదటి పంచాయతీగా ఈ జమ్మూ కాశ్మీర్లోనే ఇక్కడ పల్లి విలేజ్. సో ద పల్లి విలేజ్ ఇన్ ద జమ్మూ కాశ్మీర్ సాంబా డిస్ట్రిక్ట్ బికేమ్ ద ఇండియాస్ కార్బన్ న్యూట్రల్ పంచాయత్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మనకి ఏప్రిల్ 24 రోజు పంచాయత్ రాజ్ దివాస్ రోజు మనకి డిక్లేర్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వాట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ యూకే. సో మనకి యూకేకి ప్రైమ్ మినిస్టర్ సంబంధించి బోరీ జాన్సన్ అనేది మనకి ఇండియాకి విజిట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 22 వరకు ప్రైమ్ మినిస్టర్ బోరీ జాన్సన్ విజిటెడ్ ద ఇండియా ఫ్రమ్ ఏప్రిల్ 21 to 22 రోజు మనకి మేజర్గా గుజరాత్లో విజిట్ చేయడం జరిగింది. ఈ ఇండియాకి విజిట్ చేసిన దాంట్లో భాగంగా మనకి ఎక్కువ మొత్తంలో ఇండియా అనేది యూకే అనేది కొన్ని అగ్రిమెంట్లు రాసుకోవడం జరిగింది. ఎవరు? ఇండియా యూకే. దట్ ఈస్ ద ఇండియా యూకే కమిట్ టు వాట్ సైబర్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ విజన్ 2030. సో సైబర్ సెక్యూరిటీలో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. దానికోసము విజన్ 2030 అనే ఒక డాక్యుమెంట్ని కూడా ఇద్దరు కలిసి రాసుకోవడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. యూకే ఇండియా ఎయిమ్ ఫర్ ద వాట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బై ద అక్టోబర్ 2022. అంటే మన దేశం నుంచి వాళ్ళ దేశానికి కానీ, వాళ్ళ దేశం నుంచి మన దేశానికి కానీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ జరిగితే ఎలాంటి ట్యాక్సెస్ ఉండకూడదు. దాన్నే మనం ఏమంటాం? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అక్టోబర్ 2022 నాటికి. అలాగే సో దట్ ఈస్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేద్దాం జేసీబీ ఇండియాస్ ను 100 million pounds ఫ్యాక్టరీ సో ఎక్స్పోర్ట్స్ ఇన్ వడోదరలో కొత్త ఫ్యాక్టరీని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? జేసీబీ ఇండియాస్కి సంబంధించినటువంటి ఒక 100 million pound స్టెర్లింగ్స్ ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి కంపెనీని లాంచ్ చేయడం జరిగింది. అలాగే స్విచ్ మొబిలిటీ లైన్స్ ఆఫ్ ద వాట్ సో $300 million ఫర్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్వెస్ట్మెంట్ కోసము ఇండియాలో దాదాపు 300 million pounds ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అలాగే జేసీబీ ఇండియా అనే కంపెనీలో 100 pound స్టెర్లింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీ అగ్రిమెంట్, అలానే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఈ 4 అనేటివి మేజర్గా మనకి బోరీ జాన్సన్ ఇండియాని విజిట్ చేసినప్పుడు రాసుకున్న అగ్రిమెంట్. మేజర్గా ఇతను గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి సో ప్రవీణ్ కుమార్ జగన్నాథ్. సో 8 day విజిట్ ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 24 వరకు మనకి మారిషస్ దేశానికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్. ఎవరు? సో జగన్నాథ్. సో ఇతను 8 రోజుల పాటు ఇండియాలో విజిట్ చేయడం జరిగింది. సో చిన్న అగ్రిమెంట్స్ ఉన్నాయి, అవి ఎగ్జామినేషన్లో పెద్దగా ఇంపార్టెంట్ కాదు. బట్ మనకి ఎగ్జామినేషన్లో సో ఇది సో మారిషస్కి సంబంధించింది కాబట్టి ఈ మారిషస్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళది కూడా కరెన్సీ మనకి రూపియా ఉంటుంది. మారిషస్ది కూడా ఏమిటి? మారిషస్ రూపియా ఉంటుంది కరెన్సీ, వాళ్ళ కరెన్సీ నేమ్ కూడా. రైట్. సో కాబట్టి వాళ్ళ దేశం యొక్క క్యాపిటల్ సిటీ పోర్ట్ లూయిస్, మారిషస్ యొక్క పోర్ట్ లూయిస్ ఉంటుంది. కరెన్సీ వచ్చేసి రూపీ ఉంటుంది, మారిషస్ రూపీ ఉంటుంది. ఆ కంట్రీకి సంబంధించిన ఈ ప్రవీణ్ కుమార్ జగన్నాథ్ మనకి 8 రోజుల పాటు ఇండియాలో విజిట్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నరేంద్ర మోదీ మనకి గుజరాత్ విజిట్లో భాగంగా గుజరాత్లో మనకి దూద్ వాణి అనే ఒక సో ఎఫ్ఎం రేడియో స్టేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దూద్ అంటే పాలకు సంబంధించి, వాణి అంటే మాటలు. సో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ అవాట్ ఇండియాస్ ఫస్ట్ ఏమైనా కమ్యూనిటీ రేడియో కాదు, ఇండియాస్ ఫస్ట్ డైరీ కమ్యూనిటీ రేడియో. పాల ఉత్పత్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఎఫ్ఎం ద్వారా అందిస్తూ ఉంటారు పాలకు సంబంధించి. సో ఇలా భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ డైరీ కమ్యూనిటీ రేడియో అనేది స్టార్ట్ చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు. మరి డైరీ కమ్యూనిటీ ఏరియాని ఎవరు ఇస్టాబ్లిష్మెంట్ చేశారు? ఈ దూద్వాణి అనే రేడియోని ఇట్ ఈస్ ఇస్టాబ్లిష్డ్ బై ద వాట్ సో ఇలా బాణసంగ్తా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ కార్పొరేషన్ వాళ్ళు ఈ బాణాస్ డైరీ వాళ్ళు ఇస్టాబ్లిష్మెంట్ చేశారు. ఇక్కడ పలాన్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద వాట్ గుజరాత్లో వీళ్ళు స్టార్ట్ చేశారు. దాదాపు ఈ రేడియో స్టేషన్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందుతుంది. 90.4 FM ద్వారా దాదాపు 5 lakh డైరీ ఫార్మర్స్ ఉన్నారట. దాదాపు 1700 విలేజెస్ ఉన్నాయంట. 1700 విలేజెస్లో దాదాపు 5 లక్షల మంది డైరీ ఫార్మర్స్ ఉన్నారు. ఆ 5 లక్షల మంది డైరీ ఫార్మర్స్కి ఎప్పటికప్పుడు డైరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అందించడానికి కోసము సో ఈ దూద్వాణి అనేది మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? ఇక్కడ బాణాస్ డైరీ వాళ్ళు, ఇక్కడ పాలన్పూర్లో ఉన్నటువంటి బాణాస్ డైరీ వాళ్ళు మనకి దూద్వాణి అనే ఎఫ్ఎం రేడియో స్టేషన్, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? సో కమ్యూనిటీ రేడియో స్టేషన్ దట్ ఈస్ డెడికేటెడ్ టు ద వాట్ యానిమల్ హస్బెండరీ, పర్టికులర్లీ డైరీ సెక్టార్కి సంబంధించి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రోప్వేస్ ప్రాజెక్టు మనకి బడ్జెట్ 2022లో నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడెక్కడైతే రోడ్లు కట్టడానికి వీల్లేదో అక్కడక్కడ ఈ రోప్వేస్ని కడతామని మనకి బడ్జెట్ 2022లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏది? ఈ రోప్వేస్ ప్రాజెక్ట్ అనేది. సో ఈ రోప్వేస్ ప్రాజెక్టును నిర్మించడానికి కోసం మనకి హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో సో ఈ నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ కానీ అలానే సో ఈ వీళ్ళు ఎవరు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి సో రోప్స్ అండ్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్
అండ్ నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ వీళ్ళిద్దరు కలిసి దాదాపు 53 కిలోమీటర్ల 7 రోప్ వేస్ నిర్మించడానికి కోసము మనకి మెమోరాండమ్ అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. పర్వత్మాల ప్రాజెక్ట్ ఎంత 57 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి పర్వత్మాల ప్రాజెక్ట్ ఇలా పెద్ద పెద్ద రోప్ వేస్ నిర్మించడానికి కోసం మనకు బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ బడ్జెట్లో దాంట్లో భాగంగానే ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో కొండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పర్వత్ మాల యోజన అంటే ఈ రోప్ ద్వారా మనుషులు ట్రావెల్ అవ్వడానికి అవి పోతూ ఉంటాయి కదా. సో అట్లా మనకి ఈ రోప్ వేస్ ప్రాజెక్ట్కి సంబంధించి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. దాదాపు 57 కిలోమీటర్ల పొడవున 7 రోప్ వేస్ అనేది నిర్మిస్తున్నారు. దాదాపు 32 కోట్లతోటి 3,232 కోట్లతోటి ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఎక్కువ మొత్తంలో ఇక్కడ కాంగ్రా వ్యాలీ కానీ, కులు వ్యాలీ కానీ, చంబా కానీ, నెక్స్ట్ సిరిమూర్ కానీ, బిలాస్పూర్ కానీ ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటిని కనెక్ట్ చేయడానికి కోసం ఇలా రోప్ వే ప్రాజెక్టులని మనకి నిర్మిస్తున్నారు. నెక్స్ట్ పిఎం స్వనిధి. పిఎం స్వనిధి ఇట్ ఈస్ నథింగ్ బట్ దట్ ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ భారత్. సో ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ భారత్. సో ఇది ఆల్మోస్ట్ మనకి జూన్ 2020లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది ఈ పిఎం స్వనిధి అనే స్కీమ్ అనేది జూన్ 1 2020లో స్టార్ట్ అయింది. ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఇప్పుడు రోడ్ల మీద కానీ పువ్వులు అమ్ముకునే వాళ్ళు కానీ, ఇడ్లీ బండి వాళ్ళు కానీ, లేకుంటే దోశలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు పీకిల్స్ అమ్ముకునే వాళ్ళు కానీ, బోండాలు వేసుకునే వాళ్ళు కానీ, బజ్జీలు అమ్ముకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు అంటాం. సో ఈ వీధి వ్యాపారులందరికీ ఎవరైతే ఉన్నారో కరోనా లాక్డౌన్ టైంలో చాలా ఎక్కువ మొత్తంలో వాళ్ళ వ్యాపారాలను దెబ్బతిని సో ఆర్థికంగా నష్టపోయినారు. అలాంటి వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వీధి వ్యాపారులకి గవర్నమెంట్ అనేది దాదాపు 10,000 రూపాయల లోన్ అనేది మనకి అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వడం జరుగుతుంది. ఏ స్కీమ్ కింద? ఈ పిఎం స్వనిధి కింద. దాదాపు దేని కింద? పిఎం స్వనిధి కింద. సో జూన్ 1 2020 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దాదాపు 5,000 కోట్లని అలోకేట్ చేయడం జరిగింది. దేని? ఈ పిఎం స్వనిధి కింద. సో 5,000 కోట్లను అలోకేట్ చేసి చాలా భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు 10,000 రూపాయల చొప్పున బ్యాంక్ ద్వారా లోన్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఈ స్కీమ్ను ఎక్స్టెండ్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 5,000 కోట్ల నుంచి 8,100 కోట్లకు పెంచడం జరిగింది. 5,000 కోట్ల నుంచి 8,100 కోట్లకు పెంచుతూ అలాగే ఈ స్కీమ్ని దాదాపు డిసెంబర్ 2024 వరకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఎప్పటి వరకు? డిసెంబర్. సో డిసెంబర్ 2024 వరకు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఎక్స్పెక్టెడ్ దట్ 1.2 crores ఆఫ్ ద అర్బన్ ఇండియాలో ఉన్నటువంటి పీపుల్ బెనిఫిట్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఆల్రెడీ జూన్ 1 2020 నుంచి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. 5,000 కోట్లు అయిపోయినాయి. ఇంకా దాన్ని 8,100 కోట్లకు డబ్బులు పెంచి టైం పీరియడ్ కూడా పెంచడం జరిగింది. ఎంత ఇస్తారు? 10,000 రూపాయలు ఇస్తారు జనరల్గా. సో స్ట్రీట్ వెండర్స్కి ఎవరైతే చిన్న చిన్న బండి ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళ వ్యాపారాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికి. యాక్చువల్లీ ఇది కరోనా లాక్డౌన్ టైంలో తీసుకొచ్చింది, ఇప్పుడు అవసరం లేదు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఉద్దేశంతో ఎక్స్టెండ్ చేసిందో వి డోంట్ నో, బట్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టిల్ 2024. నెక్స్ట్ ఓఎన్జీసీ. సో ఓఎన్జీసీ వాళ్ళు మనకి ఈ నార్వే దేశానికి చెందినటువంటి ఈక్వినార్ అనే కంపెనీ తోటి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఈ దేనికి సంబంధించి అంటే ఈ ఆయిల్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్కి సంబంధించినటువంటి అన్నిటికి సంబంధించి దట్ ఈస్ ద ఎక్స్ట్రాక్టింగ్ ద వాట్ ఆయిల్ గ్యాస్ కానీ, సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకుంటే కన్వర్టింగ్ ఆఫ్ ద వాట్ రిసోర్సెస్ ఇంటూ ద వాట్ ఫైనల్ ప్రోడక్ట్ కానీ ఇవన్నిటికి సంబంధించిన దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కోసము ఓఎన్జీసీ ప్లస్ ఎవరు? సో మనకి నార్వేకి సంబంధించినట్టు ఈక్వినార్ కంపెనీస్ రెండు కలిసి ఏం చేసే మనకి అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చి జమ్తారా. ఈ జమ్తారా అనేది మీకు వెబ్ సిరీస్ చూసి ఉండొచ్చు అమెజాన్ ప్రైమ్లో. జమ్తారాలో ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు దొంగతనాలు జరుగుతాయని అప్పట్లో మిర్జాపూర్ వెబ్ సిరీస్ తర్వాత సెకండ్ ప్లేస్లో హైయెస్ట్ వాచ్లో జమ్తారానే ఉండింది చాలా రోజుల పాటు. ఈ జమ్తారా అనే జార్ఖండ్లో ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ ఇది. ఏది? జమ్తారా. సో జమ్తారా అనేది జార్ఖండ్లో ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్. ఇది భారతదేశంలోనే మనకి ఫస్ట్ డిస్ట్రిక్ట్ అంట. ప్రతి విలేజ్లో ఏముందంట? ఒక కమ్యూనిటీ లైబ్రరీ ఉందంట. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ద వాట్ కమ్యూనిటీ లైబ్రరీస్ ఇన్ ద ఆల్ గ్రామ పంచాయత్. ఈ జిల్లాలో ఏ జిల్లాలో? జమ్తారా ఎక్కడుంది? జార్ఖండ్లో ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్. ఈ జమ్తారా అనే జిల్లాలో ఉన్నట్లు అన్ని గ్రామ పంచాయతీస్, ఈ జమ్తారా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఈ పంచాయతీలు అన్నిట్లలో కూడా మనకి ఏముందట? పూర్తిగా ఒక లైబ్రరీ ఉందట. సో అలా భారతదేశంలో మనకి రికార్డులోకి ఎక్కింది ఏ డిస్ట్రిక్ట్? జమ్తారా డిస్ట్రిక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ద ఇండియా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ద ఇండియా. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ద ఇండియా అనేది ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు హోస్ట్ చేయలేదు. దట్ ఈస్ ద 21st వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ద అకౌంటెంట్స్. 21st వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ద అకౌంట్స్ అనేది ఇప్పటివరకు భారతదేశంలో ఒక్కసారి కూడా ఈ సమ్మిట్ జరగలేదు. సో దట్ ఈస్ ఈ సమ్మిట్ అనేది మనకి ముంబైలో జరగబోతుంది. జియో వరల్డ్ కన్వెన్షన్, కొత్తగా జియో వాళ్ళు అక్కడ జియో కన్వెన్షన్ సెంటర్ అనేది కట్టడం జరిగింది. మొత్తం 5G టెక్నాలజీ తోటి నడుస్తుంటుంది ముంబైలో. సో ఈ జియో కన్వెన్షన్ సెంటర్లో మనకి నవంబర్ 2022లో మనకి ఫస్ట్ టైం ఇది జరగబోతుంది. ఇది వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ద అకౌంట్స్ సెంటర్. భారతదేశంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ సమ్మిట్ అనేది జరగలేదు.
సో కాబట్టి ఈ థీమ్తో బిల్డింగ్ అవర్ ట్రస్ట్ అండ్ ఎనేబులింగ్ సస్టైనబిలిటీ అనే థీమ్ తోటి నవంబర్ 2022లో ఈ సమ్మిట్ అనేది జరగబోతుంది ఇక్కడ ముంబైలోని జియో కాంప్లెక్స్లో. నెక్స్ట్ WHO ఇండియా. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం ఇంతకుముందే చెప్పాం. సో మనకి గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని గాంధీనగర్లో జరిగిందని చెప్పాం. అలానే అదే రోజు మనకి ఏం జరిగిందంటే మనకి స్పెషల్గా ఇది గ్లోబల్ సెంటర్ ఫర్ ద ట్రెడిషనల్ మెడిసిన్ ఇన్ జామ్నగర్, గుజరాత్. సో మనకి WHOకి సంబంధించినటువంటి హెడ్ డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ రావడం జరిగింది ఇండియాకి. అట్లానే మనకు పూర్తిగా ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి ఈ ఆయుష్కి సంబంధించి ఇంతకుముందు చెప్పిన ఆయుష్ ఉంది కదా ట్రెడిషనల్ మెడిసిన్. ఈ ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా రీసెర్చ్ సెంటర్ అనేది లేదు. దేనికి సంబంధించి ఈ ఆయుష్ లాంటి ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి. సో ఈ ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి ఒక్క రీసెర్చ్ సెంటర్ లేదు. ఈ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్స్ మీదనే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక పెద్ద గ్లోబల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్స్ మీద మనకి జామ్నగర్, గుజరాత్లో ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అలాంగ్ విత్ WHO జనరల్ అయినటువంటి టెడ్రోస్ ఇద్దరు కలిసి మనకి జామ్నగర్లో ఓపెన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ సెంటర్ ఫర్ ద ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. GCIM. సో మనకి మనకి జామ్నగర్లో అండ్ గుజరాత్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఆయుష్కు సంబంధించినటువంటి దట్ ఈస్ ద ఫస్ట్ ఇండియాస్ గ్లోబల్ ఆయుష్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? గాంధీనగర్లో జరిగింది. దాని పక్కన ఉన్న జామ్నగర్లో ఏం జరిగింది? సో గ్లోబల్ సెంటర్ ఫర్ ద ట్రెడిషనల్ మెడిసిన్ అనే ఒక సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. రెండు కూడా ఇంపార్టెంటే. సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆయుష్కి సంబంధించి గాంధీనగర్. ఈ సెంటర్ ఎక్కడ ఓపెన్ అయింది? జామ్నగర్లో ఓపెన్ అయింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి సో దట్ నరేంద్ర మోదీ దట్ ఈస్ ఇనాగ్రేటెడ్ ద 7th edition ఆఫ్ ద రైజినా డైలాగ్ ఇన్ ద 2000. రైజినా హిల్స్. రైజినా అనేది హిల్స్ నేమ్. మనకి ఢిల్లీలో ఉన్నటువంటి కొండల పేరు రైజినా హిల్స్. సో ఢిల్లీలో జరిగే సమ్మిట్ పేరు ఏమంటాం? రైజినా డైలాగ్స్ అంటాం. ఎవ్రీ ఇయర్ అంటాం. ఇది దేనికి సంబంధించిందంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి కదా, జియో పొలిటికల్ ఇష్యూస్ అంటాం కదా, ఉక్రెయిన్ రష్యా వార్ కావచ్చు, పాకిస్తాన్ క్రైసిస్ కావచ్చు, శ్రీలంక క్రైసిస్ కావచ్చు, ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి కదా. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ని డిస్కస్ చేయడానికి కోసము వేరే వేరే కంట్రీస్ నుంచి డెలిగేట్స్ అందరినీ కూడా ఎవ్రీ ఇయర్ ఇండియాకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఢిల్లీలో. అక్కడ ఢిల్లీలో ఇంటర్నేషనల్ డిస్కషన్ జరుగుతుంది. ఆ ఇంటర్నేషనల్ డిస్కషన్ పేరు రైజినా డైలాగ్ అని పిలుస్తుంటాం. రైజినా డైలాగ్. సో ఇంటర్నేషనల్ డిస్కషన్. ఈ సంవత్సరం కూడా రైజినా డైలాగ్ అనేది మనకి ఢిల్లీలో జరిగింది. 7th edition ఆఫ్ ద రైజినా డైలాగ్ అనేది సో మనకి జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. April 25th నుంచి April 27th వరకు రైజినా హిల్స్ న్యూఢిల్లీలో జరిగింది. సో దీనికి సంబంధించి మనకి టెర్రానోవా, ఇంపాషనెడ్ అండ్ ద ఇంపేషెంట్ అండ్ ఇంప్రిల్డ్ అనే థీమ్ తోటి మనకి జరగడం జరిగింది. ఏది? రైజినా డైలాగ్. నెక్స్ట్ అట్లాగే మనకి భారతదేశంలో తెలుసు ట్రైబ్స్, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి ఏ ట్రైబ్ని అయినా సరే షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్లో ఇంక్లూడ్ చేయాలా, షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి తీసేయాలన్నది ఎవరికి? ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే పవర్ ఉంటుంది. అలాగే త్రిపురకి సంబంధించినటువంటి మేజర్ ట్రైబ్స్ కూకీస్, త్రిపురలో ఉండేటువంటి ట్రైబ్స్ కూకీ. ఆ కూకీలో ఉన్నటువంటి ట్రైబ్స్కి సంబంధించి ఒకటి మనకి డార్లాంగ్ కమ్యూనిటీ అనేది ఉంది. డార్లాంగ్. సో డార్లాంగ్. సో ఈ డార్లాంగ్ కమ్యూనిటీ అనేది ఈ కూకీ ట్రైబ్స్, త్రిపురలో ఉన్నటువంటి కూకీ ట్రైబ్స్. ఈ డార్లాంగ్ కమ్యూనిటీ అనేది వాళ్ళు దాదాపు ఒక 11,000 పాపులేషన్ అనేది ఉంది మనకి ఇక్కడ. 11,000 పాపులేషన్ ఉంది. ఏ రాష్ట్రంలో? త్రిపురలో ఉన్నటువంటి డార్లాంగ్ కమ్యూనిటీ ఎంత మనకి? 11,000 పాపులేషన్ ఉంది. సో ఈ 11,000 పాపులేషన్ వాళ్ళు పాపం వాళ్ళు రిజర్వేషన్ పొందడం లేదు. అందుకని చెప్పేసి సో త్రిపుర గవర్నమెంట్ రికమెండేషన్ ప్రకారంగా రామ్నాథ్ కోవింద్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్ 1915 మాడిఫై చేస్తూ ఈ డార్లాంగ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ డార్లాంగ్ కమ్యూనిటీస్ని కూడా షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రం వాళ్ళు? ఈ త్రిపుర రాష్ట్రం వాళ్ళు. త్రిపుర రాష్ట్రంలో మేజర్గా ఉండే ట్రైబ్స్ ఎవరు? కూకీస్ ఓన్లీ త్రిపుర రాష్ట్రమే కాదు, మణిపూర్లో కూడా కూకీస్ ఉంటారు. మణిపూర్లో కూడా కూకీస్ ఉంటారు, త్రిపుర రాష్ట్రంలో కూడా కూకీస్ ఉంటారు. ఎక్కువ మొత్తంలో ఈ కూకీ ట్రైబ్స్. ఈ కూకీలోనే వీళ్ళు ఒక సబ్సెక్ట్ అనమాట. ఆ కూకీలోనే వీళ్ళు సబ్సెక్ట్ మనకి. దేంట్లో? ఈ డార్లాంగ్ కమ్యూనిటీ అనేది కూకీలోనే ఇంకొక పార్ట్ వీళ్ళు. ఓకేనా? సో ఆ కూకీలోనే ఇప్పుడు మన దగ్గర షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నాయనుకోండి, మాదిగ అంటామా లేదా? అలానే ఇక్కడ కూడా ఈ షెడ్యూల్ ట్రైబ్స్లోనే కూకీస్ ఉన్నారు, డార్లాంగ్స్ కూడా ఉన్నారు. కానీ డార్లాంగ్స్ షెడ్యూల్ టైప్స్లో లేరు, ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏంటిదంటే ఈ డార్లాంగ్ కమ్యూనిటీ అనే వాళ్ళు ఏ రాష్ట్రంలో నివసిస్తారో అనేది ఎగ్జామ్లో క్వశ్చన్ మనకి. ఈ మధ్య కాలంలో షెడ్యూల్ టైప్స్ లిస్టులో చేర్చినటువంటి డార్లాంగ్ కమ్యూనిటీ అనేది ఏ రాష్ట్రానికి చెందిందని ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. ఎవరైనా యాడ్ చేయాలన్నా, ఎవరైనా ఇంక్లూడ్ చేయాలన్నా అది ఎవరి దగ్గర ఉంటుంది మనకి? సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఉంటారు. ఆల్రెడీ ఇంతవరకు 19 షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి ఇక్కడ త్రిపురలో, దీంతో కలిపి 20.
నెక్స్ట్ కేరళ గవర్నమెంట్ ఈస్ లాంచ్డ్ ద వాట్ a project known as what కాస్మోస్ మలబారికస్. కాస్మోస్ మలబారికస్ ఎవరితోటి నెదర్లాండ్స్ అంటే డచ్చే కదా. సో అప్పట్లో మరి మనకి దగ్గర భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మన భారతదేశాన్ని పరిపాలించారు, ఇవన్నీ చదువుకున్నాం మనం. కానీ కేరళకి సంబంధించినటువంటి కేరళ యొక్క హిస్టరీ గురించి స్టడీ చేయడానికి కోసము వీళ్ళు డచ్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అనేది అవసరం మనకి. దాదాపు ఆల్మోస్ట్ 1800 నుంచి 1850 ఇలాంటి టైంలో కేరళ యొక్క హిస్టరీ వీళ్ళ దగ్గర ఉంది అనమాట డాక్యుమెంట్స్. అందుకోసం కేరళ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ యొక్క హిస్టరీని ఎక్స్ప్లోర్ చేయడానికి కోసము అప్పట్లో డచ్ వాళ్ళు రూల్ చేసినారు కాబట్టి వాళ్ళ హిస్టరీని ఎక్స్ప్లోర్ చేయడానికి కోసము ఈ నెదర్లాండ్ గవర్నమెంట్ తోటి మనకి ఏం చేసింది, అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. దాని పేరే కాస్మోస్ మలబారికస్ అని పేరు పెట్టడం జరిగింది. దట్ ఈస్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద వాట్ కేరళ హిస్టరీ ఇన్ అసోసియేషన్ విత్ ద నెదర్లాండ్స్, విచ్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ విత్ వాట్ నెదర్లాండ్స్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది డేస్ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. డేస్ స్టాండ్స్ ఫర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దట్ ఈస్ డేస్ స్టాండ్స్ ఫర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్స్ ఆఫ్ ద ఎక్సలెన్స్. ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది మనకి? ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మనకి వారణాసిలో లాంచ్ చేయడం జరిగింది. దాదాపు ఇది రాష్ట్రం మొత్తంలో దాదాపు 31 యూనివర్సిటీస్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 31 యూనివర్సిటీస్లలో ఈ డేస్ అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఏంటిదంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్స్ ఆఫ్ ద ఎక్సలెన్స్ అనే డేస్ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. DACE ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్ లాంచ్ చేయడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 31 యూనివర్సిటీల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద. దేని కింద? DACE అనే స్కీమ్ కింద లాంచ్డ్ బై ద వాట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్ నియోపే అండ్ ద యూపీఐ. నియోపే అనేది మన దేశానికి సంబంధించింది కాదు. నియోపే అనేది మనకి UAE దేశానికి సంబంధించినటువంటి ఒక బ్యాంకు. ఏ బ్యాంకుకి సంబంధించి? మాస్టరింగ్ బ్యాంక్ అనేది సంబంధించినటువంటి ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ పేరు నియోపే అనమాట. సో ఈ నియోపే అనేది మన భారతదేశానికి సంబంధించినటువంటి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే యూపీఐ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ యూపీఐ సిస్టమ్ తోటి టైఅప్ అయిపోయి మనం కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోకి వెళ్ళామనుకోండి, మన యూపీఐ సిస్టమ్ ద్వారా కూడా మనం అక్కడ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. మన యూపీఐ సిస్టమ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి నియోపే సిస్టమ్, మాస్టరింగ్ బ్యాంక్కి సంబంధించిన నియోపే సిస్టమ్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా సాఫ్ట్వేర్లను ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి ట్రాన్సాక్షన్ ఈజీగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ద భీమ్ యూపీఐ గోస్ లైవ్ ఎట్ ద వాట్ నియోపే టెర్మినల్స్ ఇన్ ద వాట్ యూఏఈలో ఈ నియో టెర్మినల్స్ ద్వారా నియోపే ద్వారా కూడా మనకి ఈ భీమ్ అనేది అంతకుముందు లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో చెప్పాము. అంతకుముందు మనం సింగపూర్లో కూడా భీమ్ యూపీఐని లాంచ్ చేయడం జరిగింది. అలానే మనము నేపాల్లో కూడా భీమ్ యూపీఐని లాంచ్ చేయడం జరిగింది ట్రాన్సాక్షన్స్ కోసం. ఇప్పుడు నియోపే తోటి టైఅప్ అవ్వడం జరిగింది యూఏఈలో. అక్కడ కూడా మన భీమ్ యూపీఐ యాప్ని లాంచ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇండియా అకౌంటెడ్ హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద రియల్ టైమ్ పేమెంట్స్, దట్ ఈస్ 4.6 బిలియన్స్. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైమ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న దేశంలో మన దేశం అనేది చాలా థర్డ్ ప్లేస్లో ఉంది, 46 బిలియన్. సో 46 బిలియన్ మనకి 40% ఆఫ్ ద గ్లోబల్ రియల్ టైమ్ పేమెంట్ జరుగుతున్నాయి 30 కంట్రీస్లో. చైనా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, $18 బిలియన్ తోటి చైనా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఇండియా అకౌంటెడ్ హైయెస్ట్ వాల్యూమ్, ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియా అనేది. సార్ నేను ఏమన్నట్టు సెకండ్ ప్లేస్ ఏమన్నట్టున్నా, బట్ ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీనికి సంబంధించి 46 బిలియన్ రియల్ టైమ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మన దేశంలో. అంత మొత్తంలో ఆన్లైన్ అనేది పెరుగుతుంది. మరి ఇది ఎవరిచ్చారు ఈ రిపోర్ట్ అంటే ఈ ఆర్గనైజేషన్. ఇది ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ద రియల్ టైమ్ పేమెంట్ బై ద దిస్ ఎకనామిక్ బిజినెస్ రీసెర్చ్. CEBR అనే వాళ్ళు దాని డాటా ప్రకారం ఇండియాలో రియల్ టైమ్ ట్రాన్సాక్షన్ 40% రియల్ టైమ్, దట్ ఈస్ 48.6 బిలియన్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఇండియాలో. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలోనే హైయెస్ట్ అని చెప్పేసి ఈ రిపోర్ట్ అని చెప్తుంది. నెక్స్ట్ RBI యాక్ట్స్ బారోవర్స్ విత్ టోటల్ ఎక్స్పోజర్ మోర్ దెన్ 5 crores టు LEA, లీగల్ ఎంటిటీ ఐడెంటిఫికేషన్ నంబర్. LEA అనేది మనకి 20 డిజిట్ నంబర్ ఉంటుంది. సో LEI ఏదైతే ఉందో ఈ LEI అనేది మనకి 20 డిజిట్ నంబర్. సో ఈ 20 డిజిట్ నంబర్నే మనం లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ నంబర్ అని చెప్తుంటాము. ఈ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ నంబర్ అనేది 20 డిజిట్ నంబర్. ఈ 20 డిజిట్ నంబర్ ప్రకారం ఏంటిదంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్, ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతున్నా కానీ నీ అకౌంట్ ద్వారా ఏం ట్రాన్సాక్షన్ జరిగిందనేది ఈ 20 డిజిట్ కోడ్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు, అలా చేయడానికి వీలు లేకుండా ఉండడానికి కోసం ఈ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ 20 డిజిట్స్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలా RBI అనేది బ్యాంకులకు చెప్పింది అండ్ కంపెనీస్కి చెప్పింది ఏమని, 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్ ఎవరైతే జరుపుతున్నారో వాళ్ళందరికీ కూడా లీగల్ ఎంటిటీ
ఐడెంటిఫైయర్ నంబర్ ఉండాలి April 30, 2025 నాటికి. నెక్స్ట్ 10 నుంచి 25 crores మధ్యన లీగల్ ఎక్స్పోజర్ అంటే ట్రాన్సాక్షన్ జరుపుతున్న వాటికి అంత లోన్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్న వారికి 2024. 25 crores కన్నా ఎక్కువ మొత్తంలో లోన్ అమౌంట్స్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి మనకి April 30, 2023 వరకు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దీన్ని పొంది ఉండాలి. దేన్ని సో లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ నంబర్ని ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. అంటే అబోవ్ 5 crores కంపల్సరీ మ్యాండేటరీ. 5 to 10 వరకు 2025 నాటికి అండ్ 10 to 25 ఉన్న వాళ్ళకి మనకి 2024 నాటికి అండ్ అబోవ్ 25 crores ఉన్న వాటికి 2023 నాటికి ఖచ్చితంగా దీన్ని తీసుకొని ఉండాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఈ నంబర్ ద్వారా వీళ్ళు ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినా కానీ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కానీ సో వీళ్ళ అకౌంట్ నుంచి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఉండే నంబరే ఈ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ నంబర్. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్. సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఈజ్ ద nation's first state government to launch the word gene bank టు ప్రిజర్వ్ ద వాట్ బయోడైవర్సిటీ. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బయోడైవర్సిటీని కాపాడుకోవడానికి 172 కోట్లను అలొకేట్ చేయడం జరిగింది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పీసీస్ బయోడైవర్సిటీ కానీ, సాయిల్ బయోడైవర్సిటీ కానీ, ప్లాంట్ బయోడైవర్సిటీ కానీ, యానిమల్ బయోడైవర్సిటీ కానీ, ఇలా ఒక 7 types ఆఫ్ ద బయోడైవర్సిటీస్ అంటే ఆ రాష్ట్రంలో ఉన్న వేరియేషన్ డిఫరెంట్ జాతులు ఇవన్నీ ఉంటాయి కదా ప్లాంట్ స్పీసీస్, వాటన్నిటిని కాపాడుకోవడానికి దాదాపు 172 కోట్లని మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇలా శాంక్షన్ చేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్రనే. సో దట్స్ వై మహారాష్ట్ర బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు లాంచ్ ద వాట్ జీన్ బ్యాంక్ టు ప్రిజర్వ్ దేర్ బయోడైవర్సిటీ. ఆ రాష్ట్రంలో ఉన్న బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేయడానికి కోసం సపరేట్గా ఫండ్ని అలొకేట్ చేసింది. అందువల్ల సో ఇది మొదటి రాష్ట్రంగా చరిత్రలోకి ఎక్కడం జరిగింది. ఇది మహారాష్ట్ర ఇస్ ద నేషన్స్ ఫస్ట్ జీన్ బ్యాంక్ టు ప్రిజర్వ్ దే బయోడైవర్సిటీ. నెక్స్ట్ ముంబై గెట్స్ ద వాట్ ఫస్ట్ డిజిటల్ బస్ సర్వీస్ విత్ ట్యాప్ ఇన్ అండ్ ట్యాప్ అవుట్ ఫెసిలిటీ. ఫస్ట్ డిజిటల్ బస్. సో ఇదంతా కూడా ఆన్లైన్ అంటే మనకి ఎక్కువ మొత్తంలో టెక్నాలజీ వాడుకొని సో అవి బస్సు యొక్క డోర్లు ఓపెన్ అవ్వడం కానీ, బస్సు యొక్క డోర్లు క్లోజ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా. సో ఆదిత్య థాక్రే మనకి ముంబైలో ఓపెన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ సర్వీస్ విత్ ట్యాప్ ఇన్ ట్యాప్ అవుట్ ఫుల్లీ డిజిటలైజ్డ్ టికెటింగ్ ఫెసిలిటీ. సో మనంతా కూడా అది టికెట్ ఎవరు ఉండరు, డైరెక్ట్ మనం పోయి ట్యాప్ చేస్తే టికెట్ వస్తుంది. మళ్ళీ బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఆటోమేటిక్ టికెట్ పెడితే డోర్లు అనేది ఓపెన్ అవుతాయి మెట్రో లాగా. సో అలా అనమాట మెట్రో రైలు ఎట్లయితే ఉంటుందో అట్లనే ఇది సిస్టమ్ అనేది. సో అలా ఇండియాలో దిస్ ఇస్ వాట్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ బస్ సర్వీస్, ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ బస్ సర్వీస్ దట్ ఈస్ ద ట్యాప్ ఇన్ ట్యాప్ అవుట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మనకి ముంబైలో స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి మహారాష్ట్ర మూడిట్లకి లిస్ట్లో ఉంది. మనం మహారాష్ట్ర అనేది ఏం మైగ్రేషన్స్ పీపుల్ని ట్రాక్ చేయడానికి కోసం మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ని స్టార్ట్ చేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. అట్లాగే జీన్ బ్యాంక్ని స్టార్ట్ చేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. అట్లానే మనకి ఇది డిజిటల్ బస్ సర్వీస్ స్టార్ట్ చేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. ఫర్ ద 3 reasons మహారాష్ట్ర ఇన్ ద న్యూస్. ఓకే నెక్స్ట్ శ్రీ రాజ్నాథ్ సింగ్ ఐడిఎక్స్ ప్రైమ్ 6th డిఫెన్స్ ఇండియా స్టార్ట్అప్ ఛాలెంజ్ అనేది న్యూఢిల్లీలో స్టార్ట్ చేయాలి. ఏమైనా డిఫెన్స్ కనెక్ట్ ఏంటిది? సో డిఫెన్స్ కనెక్ట్ 2.0. ఈ డిఫెన్స్ కనెక్ట్ 2.0 ఏంటిదంటే ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఈ కంపెనీస్, ఏ కంపెనీస్? ఈ స్టార్ట్అప్ కంపెనీస్, చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టార్ట్అప్ కంపెనీస్ డిఫెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ డిఫెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి స్టార్ట్అప్ కంపెనీస్ అన్నింటిలో కూడా ఏమేమి ఇన్నోవేషన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం అచీవ్ చేశారు, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి కోసం డిఫెన్స్ కనెక్ట్ అనే ఒక పెద్ద సమ్మిట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. మనకు ఢిల్లీలో జరగడం జరిగింది. సో ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్నోవేషన్స్ ఫర్ ద డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడిఎక్స్ ప్రైమ్ అనే పేరుతోటి మనకి ఈ డిఫెన్స్ కనెక్ట్ అనేది జరగడం జరిగింది. దీనికి సంబంధించి డిఫెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి స్టార్ట్అప్ కంపెనీస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. దానికోసం ఈ సమ్మిట్ అనేది జరగడం జరిగింది. లాక్ షీల్డ్స్ 2022. లాక్ హీల్స్ 2022 అనేది మామూలుగా మనం చాలాసార్లు మన కరెంట్ అఫైర్స్లో అప్పుడప్పుడు చెప్పుకుంటాం ఒక మిలిటరీ అనేది ఇంకో మిలిటరీ తోటి జెంట్ అప్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాయని. కానీ ఇప్పుడు లాక్ షీల్డ్ 2022 మిలిటరీ ఎక్సర్సైజ్ కాదు, సైబర్ అటాక్ ఎక్సర్సైజ్. ఎవరైనా సైబర్ అటాక్ చేసినప్పుడు అవతల దేశం ఎట్లా ఎదుర్కొంటుంది దాన్ని కూడా మాక్ డ్రిల్స్ లాగా చేయడం జరిగింది. ఇక్కడ ఇస్టోనియా దేశంలో ఇస్టోనియా దేశం యొక్క క్యాపిటల్ సిటీ టాలిన్ లోపల మనకి ఇది జరిగింది. ఏది లాక్ షీల్డ్ 2022 జరిగింది. నాటో ఫోర్సెస్ కానీ అండ్ ఈ ఫోర్సెస్ కానీ కలిసి ఈ లాక్ షీల్డ్ 2022ని మనకి డమ్మీగా నిర్వహించడం జరిగింది, మాక్ డ్రిల్ చేయడం జరిగింది. సైబర్ అటాక్స్ ఎట్లా చేస్తారు, సైబర్ అటాక్ జరిగినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి సైబర్ అటాక్స్ అని చెప్పేసి ఇది చేయడం జరిగింది. ఏది లాక్ షీల్డ్స్ 2022ని చేయడం జరిగింది, సైబర్ అటాక్స్ ఎక్సర్సైజ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఊర్జా ప్రవాహ అనేది మనకి ఈ గుజరాత్లో మనకి భరూచ్ దగ్గర ఇక్కడ ఉంటే గుజరాత్ ఇలా ఉంటుంది కదా. సో గుజరాత్ ఇక్కడ ఉంటే ఈ గుజరాత్లో ఈ ప్రాంతం పేరు ఏంటి? అంతా గుజరాత్ కదా. ఈ భరూచ్ దగ్గర మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఊర్జా ప్రవాహ ఈజ్ ఏ కోస్ట్ గార్డ్ వెజల్, దట్ ఈస్ ఇండియాస్ కోస్ట్ గార్డ్ వెజల్. అంటే ఊరికే రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. అలా భరూచ్ గుజరాత్ లోపల మనకి ఇంట్రడ్యూస్ జరగడం జరిగింది. ఓకేనా. సో April 22 రోజు ఇట్ ఈస్ ద ఆక్సిలరీ బార్జ్ ఊర్వా ప్రవాహ ఈజ్
సో దట్ ఈస్ ద 36 meters లాంగ్, డిజైన్డ్ టు క్యారీ ద వాట్ కార్గో షిప్ ఫ్యూయల్ అండ్ ఏవియేషన్ ఫ్యూయల్ అండ్ ద ఫ్రెష్ వాటర్ ఇవన్నీ క్యారీ చేస్తూ పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్. దాన్ని ఉర్జా ప్రవాహ. సో ఇది ఉర్జా ప్రవాహ అనేది మనకి ఈ భరూచ్ దగ్గర మనకి నేవీ వాళ్ళకి అప్పగించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే షీల్డ్ వార్ షిప్స్ 2000 ఈ షీల్డ్ వార్ షిప్స్. సో ఈ షీల్డ్ వార్ షిప్స్ అనేది చాఫ్ అనే టెక్నాలజీని వాడుకోవడానికి కోసం ఈ షీల్డ్ వార్ షిప్స్ అనేది తయారు చేస్తున్నారు. ఈ షీల్డ్ వార్ షిప్ తయారు చేయడానికి కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ నేవీ వాళ్ళు కానీ ఇద్దరు కలిసేసి మనకి ఈ షీల్డ్ వార్ షిప్స్ అనే దాన్ని తయారు చేస్తున్నారు మనకి. ఈ చాఫ్ టెక్నాలజీ, వాట్ ఈస్ ద చాఫ్ టెక్నాలజీ? చాఫ్ ఈజ్ ఏ పాజిటివ్ ఎక్స్పాండబుల్ ఎలక్ట్రానిక్ కౌంటర్ టెక్నాలజీ, రైట్. సో ప్యాసివ్ ఏమంటున్నా ఎక్స్పాండబుల్ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ టెక్నాలజీ. సో యూజ్డ్ బై ద వాట్ వరల్డ్ బై మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. ఓకే, మనం అంత డీటెయిల్స్లోకి వెళ్ళడం లేదు. చాఫ్ టెక్నాలజీ అంటే మనం ఏమంటాం, ఎలక్ట్రానిక్ మెజర్స్ ద్వారా ఒక కంట్రీ అవి ఏమంటారు, ఈ డిఫెన్స్ వాళ్ళ యొక్క ఆయుధాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతంలో ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడే టెక్నాలజీ. సో అలాంటి చాఫ్ టెక్నాలజీ, ఈ చాఫ్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడానికి కోసము ఈ ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ వాళ్ళు కానీ టైఅప్ అయినారనమాట. సో టైఅప్ అయిపోయి ఈ చాఫ్ టెక్నాలజీని అక్వైర్ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఈ వార్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ వార్షిప్స్ అన్ని కూడా ఆ చాఫ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తారంట. నెక్స్ట్ సామ్రాట్, దట్ ఈస్ ద RS-28, దట్ ఈస్ ద సర్మట్. సర్మట్ ఈస్ ద రష్యా టెస్ట్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్. సో దట్ ఈస్ విత్ ద రేంజ్ ఆఫ్ ద వాట్ 600 meters రేంజ్ వరకు వెళ్ళడానికి కోసం మోస్ట్ పవర్ఫుల్ బ్యాలిస్టిక్ మిసైల్. దాని పేరు ఏంటిది? RS-28 సర్మాట్ అనే దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. సో దాని పేరు ఓకేనా. అంటే సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్ సతాన్ 2 అని పిలుస్తాం, లేదంటే సర్మాట్ 28 అని పిలుస్తాము. దాదాపు 6000 kilometers రేంజ్ వరకు ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వేగంగా దూసుకెళ్తుంటుంది, ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్లో ఉన్నటువంటి దాన్ని కూడా విధ్వంసం చేస్తుంటాయి. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం వాటిని. అలా దాదాపు 6000 kilometers రేంజ్ ఉన్నటువంటి టార్గెట్ని కూడా హిట్ చేయగలుగుతుంది. సో కాబట్టి ఇది రష్యా యొక్క మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్, దట్ ఈస్ ద సర్మాట్, R-28 సర్మాట్. నెక్స్ట్ సిప్రి. సో సిప్రి అనేది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ స్టాక్హోమ్ పీస్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏ దేశం అనేది మిలిటరీ మీద ఎక్కువగా ఎక్స్పెండిచర్ పెడుతుంది, ఏ దేశం ఎక్కువ ఆయుధాలని కొంటుంది, ఏ దేశం ఎక్కువ ఆయుధాలని దిగుమతి చేసుకుంటుంది, ఈ వీటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. The countries which are doing more expenditure on the military, and which countries exporting the more defense goods, and which countries are importing the what more defense goods. ఈ డాటాని ఎవ్రీ ఇయర్ మనకి పబ్లిష్ చేస్తూ ఉంటుంది ఎవరు? ఈ సిప్రి అనేది. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ సిప్రి అనేది ఏ దేశం అనేది ఎక్కువ మొత్తంలో మనకి మిలిటరీ అంటే ఈ ఆర్మీ మీద ఖర్చు పెడుతుంది అనే దాన్ని మనకి పబ్లిష్ చేయడం జరిగింది. ట్రెండ్స్ ఇన్ ద వరల్డ్. సో అందువల్ల మిలిటరీ ఎక్స్పెండిచర్ 2021 ఏ దేశం అనేది మిలిటరీ మీద ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతుంది అన్న దాని మీద రైట్. ఇండియా అనేది మనకి 3rd ప్లేస్లో ఉంది, USA 1st ప్లేస్లో ఉంది, అండ్ చైనా అనేది 2nd ప్లేస్లో ఉంది, ఇండియా అనేది 3rd ప్లేస్లో ఉంది మనకి దాదాపు. ఓకే, $76 billion తోటి మనం ఇండియా అనేది 3rd ప్లేస్లో ఉంది. ఎక్కువ మొత్తంలో మన ఆర్మీ ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్ పెట్టే దేశాలలో మనం 3rd ప్లేస్లో ఉన్నాం, $76 billion తోటి. అమెరికా అనేది $801 billion తోటి 1st ప్లేస్లో ఉంది, అండ్ చైనా అనేది $293 billion తోటి 2nd ప్లేస్లో ఉంది. ఇండియా అనేది $76 billion తోటి మిలిటరీ పైన ఎక్కువ మొత్తంలో డబ్బులు స్పెండ్ చేసే దేశాలలో. సో అకార్డింగ్ టు ద వాట్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ప్రకారం సో ఇండియా అనేది 3rd ప్లేస్లో ఉంది మనకి. దీని ప్రకారం ఈ సిప్రి రిపోర్ట్ ప్రకారం $76 billion తోటి మనం 3rd ప్లేస్లో ఉన్నాం. దట్ ఈస్ సో ఇండియాస్ మిలిటరీ స్పెండింగ్ ఈజ్ ద 3rd highest ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ USA అండ్ చైనా. ఓకే, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ ఏఈ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో అందరూ జాగ్రత్తగా రాయండి, క్వశ్చన్స్ సరిగ్గా చదివి రాయండి. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీ విల్ మీట్ అగైన్ విత్ వాట్ న్యూ వీడియో.